హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమించాను నిన్నే ఈ సిరీస్లో ఆఖరి భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శేఖర్ కోపంగా ఉండడం చూసి సార్ గారికి కోపం భారీ స్థాయిలో వచ్చినట్లుంది అని మనసులో అనుకుని అవసరం లేకపోయినా కావాలని ఏదో వెతుకుతున్నట్లు అతని చుట్టూ రెండు మూడు ప్రదక్షిణలు చేసింది అరుణి. అయినా కూడా కళ్ళెత్తి ఆమెను చూడలేదు శేఖర్. కోపంతో బుసలు కొడుతూ, ఏమండి, మీకు అసలు కొంచెమైనా బాధ్యత ఉందా అని అతనిపై అరిచింది అరుణి. ఇప్పుడు నాకు బాధ్యత లేదు అని ఎవరైనా నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారా ఏంటి? ఉందా అని అంత సీరియస్గా అడుగుతున్నావు? బుక్ చూస్తూనే అడిగాడు శేఖర్. ఆ మాటతో కోపం వచ్చి అతని చేతిలో ఉన్న బుక్ తీసి పక్కన పడేసి, మీ భార్యని నేనైనప్పుడు ఎవరో మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? నడుము మీద చేతులు పెట్టుకుని సీరియస్గా అతన్ని చూస్తూ అడిగింది అరుణి. అంటే నీకే నాతో ప్రాబ్లం ఉంది అంటున్నావా అడిగాడు శేఖర్. మరి ప్రాబ్లం కాక ఇంకేంటి? ఏదో కనిపించక చిన్న కుక్క పిల్లలాగా రూమ్ అంతా తిరుగుతున్నాను. అది మీకు కనిపిస్తూనే ఉన్నా మీరేంటి ఏం కనిపించడం లేదు అని ఏమైనా అడిగారా నన్ను అడిగింది అరుణి. నువ్వు కనిపించక రూమ్ అంతా తిరగడం లేదు, నాకు కనిపించాలని నా చుట్టూ తిరుగుతున్నావు. అది తెలిసి కూడా అడగాలని ఉన్నా అడిగితే మీకు ఎన్ని అనుమానాలు వస్తాయో ఏమో, మాకేం తెలుసు అని అన్నాడు శేఖర్. ఓ, అంటే నేను అనుమానిస్తే మీరు పట్టించుకోవడం మానేస్తారా? కోపంగా అడిగింది అరుణి ఆమెను సీరియస్ గా చూస్తూ. అసలు ఇలా తయారయ్యేవేంటి నువ్వు? ఇది వరకు ఎంత ముద్దుగా ప్రేమగా ఉండేదానివి, రాను రాను రాక్షసిలా తయారవుతున్నావు అని అడిగాడు శేఖర్. అలా అయితే ముద్దొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవాలి సార్, లేకపోతే ఇలా రాక్షసిలాగానే మారుతాం మేము అని అంది అరుణి. ఓ, నిజమా? అయితే ఇప్పుడు నీ నోరు మూయించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అని అంటూ ఆమెను తన ఒడిలోకి లాక్కొని ఆమె పెదవులను తన పెదవులతో ముడివేశాడు శేఖర్. రమ్య అన్న మాటతో కోపం రావడంతో వివేక్ బయటకు వెళ్ళి సిగరెట్ తాగుతూ చాలాసేపు ఆలోచించిన తర్వాత, రమ్య చెప్పినట్లు రాహుల్ కాళ్ళు పట్టుకోవడం తప్ప నాకిప్పుడు మరో మార్గం లేదు అని రిలాక్స్ అయ్యి అతను ఫ్లాట్కి వెళ్ళాడు. అక్కడ హాల్లోని సోఫాలో ఆలోచిస్తూ కూర్చుని ఉన్న రాహుల్ని చూసి అసహనంగా ఫీల్ అవుతూ, ఒరే వివేక్, తప్పదురా, అవసరం నీది. ఇప్పుడు పగ పంతం కన్నా ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, రాహుల్ అంటూ వెళ్ళి అతని కాళ్ళ మీద పడిపోయాడు వివేక్. అది చూసి కంగారుగా, రే వివేక్, ఏమైందిరా అంటూ అతని పైకి లేపి, ఏంట్రా ఇది, నువ్వు నా కాళ్ళ మీద పడటం ఏంటి టెన్షన్గా అడిగాడు రాహుల్. ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే దారి లేదురా, నాకు ఉన్న ఒకే ఒక్క దిక్కు మొక్కు నువ్వే. నువ్వు కాదు అంటే సూసైడ్ చేసుకోవడం తప్ప మరో దారి లేదు అని ఏడుపు గొంతుతో అన్నాడు వివేక్. భారంగా శ్వాస తీసుకుని వదిలి, నీ బాధ నాకు అర్థమయ్యిందిరా, రమ్య నాతో అంతా చెప్పింది, నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని అన్నాడు రాహుల్. దొంగ మొహంది, ముందుగానే వీడితో అంతా మాట్లాడి ఆ విషయం నాకు చెప్పకుండా ఇంత టెన్షన్ పెడుతుందా? అసలు దీన్ని చంపినా పాపం లేదు అని మనసులో అనుకుని ఆలోచించడం కాదురా, కంపల్సరీగా నువ్వు ఆఫీస్కి వచ్చి తీరాలిరా, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయరా దీనంగా మొహం పెట్టి బతిమిలాడాడు వివేక్. జాలిగా అతన్ని చూస్తూ, నువ్వేమి టెన్షన్ తీసుకోకు వివేక్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, అలాంటిది నీకోసం నేను ఈ ఒక్క పని చేయలేనా అని అన్నాడు రాహుల్. ఆ మాటతో పోయిన ప్రాణం తిరిగి రావడంతో, అంటే నువ్వు ఒప్పుకున్నావా రాహుల్? రేపటి నుంచి ఆఫీస్కి నిజంగానే వస్తావా అని ఎంతో ఎగ్జైట్ అవుతూ అడిగాడు వివేక్. వస్తాన్రా,
రావడమే కాదు, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కూడా చేస్తాను అని మాట ఇచ్చాడు రాహుల్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ అతన్ని హత్తుకున్నాడు వివేక్. ఇన్నాళ్ళకి తన స్నేహితుడికి తాను ఉపయోగపడుతున్నందుకు ప్రశాంతంగా రాహుల్ ఫీల్ అయితే, నాకు తెలుసురా, నువ్వు ఉట్టి సెంటిమెంటల్ ఫూల్ అని, అందుకే ఇంత డ్రామా ప్లే చేశాను. నువ్వు కరెక్ట్ గా నా పుట్టలో పడ్డావు అని మనసులో అనుకున్నాడు వివేక్. ఇండియాలో మార్నింగ్ 4 గంటలు. హాయిగా నిద్రపోతూ ఉన్న వైశాలి పక్కన ఇంకా హాయిగా నిద్రపోతూ ఉంది లోకం తెలియని పసిపాప. ఎర్రని మేని ఛాయతో చూడడానికి ముద్దుగా ఉన్న ఆ పసిపాపని తదేకంగా చూస్తూ ఉంది సరళ. సడన్ గా మెలకువ రావడంతో లేచిన శాంత సరళని చూసి, ఏంటక్క ఆ పాప వైపు అలా చూస్తున్నావు అని అనుమానంగా అడిగింది. అది పాప కాదు శాంత, పాపం. నా కూతురు తెలిసి తెలియక చేసిన పాపం. ఆ ఎదవ నా కూతుర్ని అమాయకురాల్ని చేసి వాడి అవసరం తీర్చుకుని నా కూతురికి అంటగట్టిన పాపం అని అంది సరళ. ఏంటక్క అలా అంటావు? అది లోకం తెలియని పసిపాపక్క. ఆ పాపని అంత ద్వేషంగా చేస్తున్నావేంటక్క? అయోమయంగా అడిగింది శాంత. ద్వేషంగా చూడకుండా ఇంకా ఎలా చూడమంటావు శాంత? అది పాపలా కాదు, నా కంటికి బ్రహ్మ రాక్షసిలా కనిపిస్తుంది అరిచింది సరళ. చాలా తప్పుగా మాట్లాడుతున్నావక్క. ఆ పాప నీ కూతురి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. అది నువ్వు మర్చిపోతున్నావా అని అడిగింది శాంత. నేను ఏది మర్చిపోలేదు శాంత. నా కూతురు మోసపోయానమ్మా అంటూ ఏడ్చిన ఆ రోజు నేను మర్చిపోలేదు. కూతురు విషయం తెలిసి గుండె పగిలి చనిపోయిన నా భర్త చావుని నేను ఇంకా మర్చిపోలేదు. ఇదే విషయం అతగాడిని అడగడానికి వెళ్తే నాకే సంబంధం లేదు అని ఇంటి నుండి నన్ను నా కూతుర్ని బయటికి గంటి అబార్షన్ చేయించుకోమని మా మొహాన్న వాడు డబ్బు విసిరిన రోజును నేను మర్చిపోలేదు. మా తరపున మాట్లాడేవారు లేక కడుపుతో ఉన్న కూతుని తీసుకుని వెళ్లి పోరాటాలు జరిపి వాళ్ళని ఎదిరించే శక్తి లేక అబార్షన్ కోసం హాస్పిటల్కి వెళితే ఆలస్యం అయిపోయింది. ఈ బిడ్డని భూమి మీదకి తీసుకురాక తప్పదు అని డాక్టర్ చెప్పిన మాట నేను ఇంకా మర్చిపోలేదు. ఊరికి తీసుకుని వెళితే ఎక్కడ అందరూ దాని గురించి తప్పుగా మాట్లాడుకుంటారో అని భయపడి మీ ఇంట్లో దాన్ని దాచిపెట్టి ఊరి జనం అడిగే ప్రశ్నలకి బదులు చెప్పలేక నేను వాళ్లతో ఆడిన అబద్ధాలు ఇంకా మర్చిపోలేదు. హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం నేను పడిన పాటలు ఏది ఏది నేను మర్చిపోలేదు శాంత, మర్చిపోలేదు ఏడుస్తూ అంది సరళ. ఆమెని అలా చూసి జాలి వేయడంతో, జరిగిన దాని గురించి ఇప్పుడు ఎంత బాధపడినా ఏం లాభం అక్క, ముందు జరగవలసింది చూడు అంది శాంత. విరక్తిగా నవ్వి, అంతా అయిపోయింది శాంత, ఇంకా చూసేది ఏమీ లేదు అని అంది సరళ. అంటే ఏంటక్క నీ ఉద్దేశం? వైశాలిని ఇంటికి తీసుకువెళ్తావా? అయోమయంగా అడిగింది శాంత. తీసుకువెళ్ళాలి కదా శాంత, ఇప్పటికే దానిని మీ ఇంట్లో పెట్టుకుని నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంది సరళ. మరి ఆ బిడ్డ గురించి అక్కడ వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావక్క అడిగింది శాంత. నేను వైశాలిని మాత్రమే తీసుకువెళ్తాను, ఆ బిడ్డని కాదు అని అంది సరళ. ఆ మాటతో షాకింగ్ గా ఆమె వైపు చూసి, మరి ఆ బిడ్డని ఏం చేస్తావు అర్థం కాక అడిగింది శాంత. ఆ మాటతో కళ్ళనీళ్లు తుడుచుకుని వైశాలి పక్కన పడుకుని ఉన్న ఆ పసిబిడ్డని చేతిలోకి తీసుకుంది సరళ. అది చూసి, అక్క ఎక్కడికి, ఆ బిడ్డని ఎక్కడికి తీసుకువెళుతున్నావు కంగారుగా అడిగింది శాంత. ఏమో తెలియదు శాంత, కానీ ఈ బిడ్డని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలి. నేను ఇప్పుడే వస్తాను, నేను వచ్చే వరకు వైశాలిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది సరళ. ఆమెని ఆపాలి అని ఉన్నా ఆమె తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది తన బిడ్డ కోసమే అని అర్థమవడంతో మౌనంగా ఉండిపోయింది శాంత. మార్నింగ్ వాకింగ్ కి రెడీ అయ్యి ఒకసారి కావేరి వైపు చూశాడు కేశవమూర్తి. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె మొహంలో ఏదో తెలియని బాధ క్లియర్ గా కనిపించడంతో
ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కావేరి? నీ సంతోషం కోసం, నిన్ను ప్రశాంతంగా ఉంచడం కోసం నేనింకా నేనేం చెయ్యాలో నాకు తెలియడం లేదు అని మనసులో అనుకుంటూ బాధగా ఒక నిట్టూర్పు వదిలి బయటికి వెళ్ళాడు అతను. అలా రోడ్డు మీద ఒక సైడ్కి వాకింగ్ చేస్తూ వెళుతున్న అతనికి ఎవరిదో చిన్న పాప ఏడుస్తూ ఉన్న శబ్దం వినిపించింది. అది విని, ఏంటిది, ఈ సమయంలో పాప ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని అనుకుంటూ ఆ చుట్టుపక్కల చూసిన అతనికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇంకా వెలుగు రాకపోవడంతో అక్కడ పెద్దగా జనం అలికిడి కూడా లేదు. దాంతో ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అని జాగ్రత్తగా గమనించిన అతనికి ఒక చెత్త కుప్ప దగ్గర నుంచి ఆ ఏడుపు వస్తున్నట్లు అర్థమైంది. దాంతో అక్కడికి వెళ్లి చూడగా ముద్దుగా ఉన్న ఒక పసిపాపని చీమలు కుట్టడం వలన ఆ నొప్పిని ఆ చిన్ని ప్రాణం తట్టుకోలేక గుక్క పెట్టి మరీ ఏడుస్తూ ఉంది. అది చూసి తట్టుకోలేకపోయిన అతను, అయ్యో చిన్ని పాప అని కంగారుగా ఆ పాపని ఎత్తుకుని ఆ పాప ఒంటి మీద ఉన్న చీమల్ని దులిపి, ఈ పాపని ఇక్కడ ఎవరు పడుకోబెట్టారు అని అనుకుంటూ ఆ చుట్టుపక్కలంతా చూశాడు. అలా చూసిన అతనికి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. దాంతో జాలిగా ఆ పాప వైపు చూసి, ఏ తల్లి కన్న బిడ్డవో కాని ఆ తల్లికి నువ్వు అవసరం లేదమ్మా. నీ అవసరమున్న మరో తల్లి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను. నువ్వు ఆ తల్లికి బిడ్డగా మారి బిడ్డల కోసం ఎంతో పడుతూ ఉన్న మా కోసం మా ఇంటికి వచ్చి మా ఇంటి బిడ్డగా ఉండడానికి నాతో వస్తావా అని ఆ పాపని అడిగాడు కేశవమూర్తి. చిన్ని తన కళ్ళతో నీలాలతో అతని వైపు చూస్తూ తదేకంగా చూస్తూ ఉంది ఆ పాప. దేవుడా, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగిందయ్యా నీకు అని అనుకుంటూ ఆ పాపని తన గుండెలకు హత్తుకుని వడివడిగా అడుగులు వేస్తూ ఆ పాపని తన ఇంటికి తీసుకువెళ్లి నిద్రపోతూ ఉన్న కావేరి పక్కన పడుకోబెట్టాడు కేశవమూర్తి. ఆమె తన తల్లి కాకపోయినా ఒక తల్లి చల్లని నీడ. ఆమె స్పర్శ ఆ బిడ్డకి తెలియడంతో తన చిన్న కడుపులో ఆకలిని తీర్చుకోవడానికి తన వేళ్లు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఆ తల్లి వైపు చూస్తూ తన వేళ్లతో ఆమెని తడిమింది ఆ పాప. ఆ స్పర్శ కావేరికి కొత్తగా అనిపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచి బెడ్పై కూర్చుంది. అప్పటి వరకు తన పక్కన ఉన్న ఆమె ఒక్కసారిగా లెగడంతో భయపడిన ఆ చిన్ని పాప ఏడుపు అందుకుంది. దాంతో అటువైపు చూసిన ఆమెకి ఏడుస్తూ తన వైపే జాలిగా చూస్తూ ఉన్న పాప కనిపించింది. ఆ పాప ఏడుపు చూస్తున్న కావేరి తల్లి హృదయం తట్టుకోలేక, బంగారు తల్లి అని అంటూ ఆ పాపని ఎత్తుకుని, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆ పాపను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది కావేరి. అప్పుడే పాలు పట్టుకుని ఆ గదిలోకి వస్తూ, ఆకలి వేస్తుందేమో కావేరి, కొంచెం ఈ పాలు పట్టు అని అన్నాడు కేశవమూర్తి. ఇటివ్వండి అని అంటూ ఆ పాపని తన ఒడిలో పడుకోబెట్టుకుని అతని చేతిలో గ్లాస్ కంగారుగా తీసుకుని స్పూన్తో మెల్లిగా ఆ పాప నోట్లో కొంచెం కొంచెం పాలు పోస్తూ ఆ పాప ఆకలిని తీర్చింది కావేరి. ఆకలి తీరడంతో పాప ప్రశాంతంగా వారిద్దరిని చూస్తూ ఉండడం చూసి ఎంత ముద్దొస్తుందో. ఎవరి పాపండి పాప అని అడిగింది కావేరి. ఇప్పటి వరకు ఈ పాపకి ఎవరూ లేరు కావేరి, కానీ నువ్వు ఒప్పుకుంటే ఇప్పటి నుంచి ఈ పాప మన పాప, తనకి మనం తల్లిదండ్రులం అవుదాం అని అన్నాడు కేశవమూర్తి. ఆ మాటతో ఆనందం వలన చెమర్చిన కళ్ళతో ఆ పాపని తన గుండెలకి హత్తుకుంది కావేరి. ఏమిటో దేవుడి లీలా, ఒకరి బాధకి కారణమైన ఆ పాప మరొకరికి ఆనందమయ్యింది. ఒక జీవితానికి అడ్డుగా భావించిన ఆ పాప మరో ఒకరి జీవితానికి అర్థమైంది. ఒకరు చేసిన తప్పుకి సాక్ష్యంగా మిగిలిపోయిన ఆ పసి ప్రాణం మరొకరి జీవితానికి ఆయువు అయ్యింది. ఎవరెవరికి మధ్య ఏ రుణానుబంధం ఉంటుందో ఆ రుణం తీర్చుటకే మళ్ళీ పుడతారు అన్న సత్యాన్ని ఆ పాప నిరూపించింది. యుఎస్ఏలో తన గుండెల మీద పడుకుని ఉన్న 6 తలను మెరుతూ, ఎంతవరకు ఫలించింది నీ పులిహార ప్రయత్నం అని అడిగాడు శేఖర్. ప్రయత్నం అయితే ఫలించింది. ఆమె ప్రేమ, రాహుల్తో కలిసి తను ఇక్కడ వరకు రావడం అన్నీ చెప్పింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు ఈ సరోగసికి తను ఒప్పుకుంది, తను మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి అసలు కారణం ఏమిటి,
మన ఇంటికి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా రాహుల్ ఎందుకు తనని చూడడానికి రాలేదు అన్న ప్రశ్నలు మాత్రం ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దిగులుగా మొహం పెట్టుకుని చెప్పింది అరుణి. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, అంటే నువ్వు ఎంత బాగా పులుసు పిసికి మరీ పులిహార కలిపినా ఆఖరిలో పోపు పెట్టకుండా వదిలేసావన్నమాట అని అడిగాడు శేఖర్. మరి ఏం చేయమంటారు? అప్పటికి అవని చాలా ఎమోషనల్ అయిపోయింది. తనని అలా చూడలేక ఇంకేమీ అడగలేకపోయాను అని చెప్పింది అరుణి. నువ్వు అడిగినా అవని చెప్పదులే ఆరు. నువ్వు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోకు అని అన్నాడు శేఖర్. ఏ ఎందుకు చెప్పదు? మనసులో ఉన్న బాధ ఎవరికో ఒకరికి చెప్పుకుంటేనే కదా అది తగ్గేది అని అంది అరుణి. నువ్వు చెప్పింది నిజమే, కానీ తను అంతగా ప్రేమించిన భర్త గురించి ఏ భార్య బయటికి చెప్పలేదు. ఈ విషయంలో అవని కొంచెం గట్టిగానే ఉంటుంది అని అన్నాడు శేఖర్. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? ఏమో, నేను అడిగితే చెప్పేస్తుందేమో అని అంది అరుణి. అయితే ప్రయత్నించు. కానీ నాకు తెలిసి అంత ప్రాణంగా తనని చూసుకుంటున్న రాహుల్ ఆమె మనసును బాధపడే పని అయితే ఎప్పటికీ చేయడు. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అపార్థం వచ్చుంటుంది. ఆ అపార్థం అర్థం చేసుకోలేక అతను, అతనికి అర్థమయ్యేలా చెప్పలేక అవని ఇద్దరు బాధపడుతున్నారు. వారి మధ్య ఆ అపార్థం తొలగిన రోజున వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరైపోతారు. చూస్తూ ఉండు అని అన్నాడు శేఖర్. అతను అంత క్లారిటీగా చెప్తున్నా అతని మాటలకి అరుణి ఏం సమాధానం రాలేదు. పెద్దగా వినిపిస్తూ ఉన్న ఆమె ఊపిరి శబ్దానికి ఆమె నిద్రపోయింది అని అర్థం చేసుకుని మెల్లిగా ఆమె తలను పక్కకి జరిపి బయటకు వచ్చిన శేఖర్ కి ఇంకా అవని గదిలో లైట్ వెలుగుతూ కనిపించింది. అది చూసి ఏంటి అవని ఇంకా నిద్రపోలేదా అని అనుకుంటూ వెళ్ళి ఆ డోర్ పై చిన్నగా తట్టి అవని అని పిలిచాడు శేఖర్. అతని పిలుపుకి అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు. 2 నిమిషాలు అలాగే అక్కడ నిలబడి చూసి ఆమె ఇంకా సమాధానం ఇవ్వకపోయేసరికి ఏదో అనుమానం రావడంతో డోర్ కొంచెం తెరిచి చూసిన అతనికి ఆ రూమ్ బాల్కనీలో నిలబడి శూన్యంలోకి చూస్తూ బాధపడుతూ కనిపించింది అవని. ఈరోజు నీ బాధకి కారణం ఏమిటో ఎలాగైనా తెలుసుకోవాలి అవని అని అనుకుంటూ ఆ గది లోపలికి వచ్చి ఆగిపోయి, ఈ సమయంలో పరాయి ఆడపిల్ల గదిలోకి వచ్చి ఆమెతో మాట్లాడడం అంత మంచి పద్ధతి కాదు, తనతో తర్వాత మాట్లాడతాను అని అనుకుని వెనక్కి తిరిగిన అతనికి బెడ్ పై ఉన్న అవని ఫోన్ కి అప్పుడే ఏదో నోటిఫికేషన్ రావడంతో స్క్రీన్ వెలుగుతూ కనిపించింది. దాంతో అటువైపు చూస్తున్న శేఖర్ కి నవ్వుతూ ఉన్న అవని రాహుల్ ఫొటోస్ స్క్రీన్ పై కనిపించాయి. అది చూసి, ఓ రాహుల్ అంటే ఇతనేనా? ముందు ఇతని ఎక్కడుంటాడో తెలుసుకుని వెళ్ళి అతనికి ఒకసారి కనిపిస్తే నాకు అవని విషయంలో ఒక క్లారిటీ వస్తుంది అని అనుకుంటూ ఆ గది దాటి బయటకు వెళ్ళాడు శేఖర్. ఇండియాలో బారెడు పొద్దెక్కినా తనకి కాఫీ కప్ పట్టుకుని రావాల్సిన తన భార్య ఇంకా రాకపోవడంతో లేచి బెడ్ పై కూర్చుని పూర్ణ అని పిలిచాడు చంద్రశేఖర్. అతని పిలుపుకి ఆమె నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో ఏదో అనుమానం రావడంతో పక్కకు తిరిగి చూసిన అతనికి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది అన్నపూర్ణమ్మ. ఆమెను చూసి పాపం కమల గురించి చాలా బెంగ పెట్టుకున్నట్లుంది. ఆ బెంగతోటే ఈ మధ్యన తనకి ఒంట్లో కూడా సరిగా బాగుండటం లేదు అని మనసులో అనుకుని, పూర్ణ బాగా తెల్లారిపోయింది లెగమ్మా అని పిలిచాడు అతను. అయినా కూడా ఆమెలో ఎలాంటి చలనం లేదు. మరో 2 సార్లు కేకేసి చూశాడు అతను. అయినా కూడా ఆమె పలకలేదు. అది చూసి ఇదేంటి, ఎప్పుడు ఒక్క కేకకే నిద్ర లెగుస్తుంది కదా, మరి ఈ రోజేంటి ఇన్ని కేకలు వేసినా నిద్ర లెగడం లేదు అని అనుకుంటూ పూర్ణ అని మళ్ళీ పిలుస్తూ ఆమె చేతిపై తన చేతిని వేసిన అతనికి ఆమె చెయ్యి చల్లగా తగలడంతో ఒక్కసారిగా భయపడి తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ పొంగుతూ రావడంతో, లేదు ఇలా జరగదు, నా పూర్ణ నన్ను వదిలి వెళ్ళదు,
నేనేదో పొరపాటు పడ్డాను. నా పూర్ణకేమీ కాదు అని మనసుకు ధైర్యం చెప్పుకుని వణుకుతున్న చేతితో ఏడుపు వలన బొంగురుపోయిన గొంతుతో పూర్ణ అంటూ ఆమె మీద మళ్ళీ చేయి వేశాడు చంద్రకాంత్. ఇప్పటి వరకు అబద్ధం అనుకున్నది నిజమని, ఆమె తనని ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది అని అర్థమవడంతో పూర్ణ అని అరుస్తూ పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు అతను. కిచెన్ లో వంట చేస్తూ ఉన్న కమల త్వరగా టిఫిన్ చేయాలి, టిఫిన్ రెడీ చేయకపోతే ఇప్పుడు ఈయన గారితో నేను పడలేను అని అనుకుంటూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆఫీస్కి రెడీ అయి కిందకి వచ్చి కమల టిఫిన్ అని పిలిచాడు శంకర్. వస్తున్నానండి, ఒక్క నిమిషం అని కిచెన్ నుండి సమాధానం చెప్పింది కమల. అసహనంగా ఫీల్ అవుతూ చేతి కింద పని మనిషి ఉన్నా టైంకి ఏది చేసి పెట్టడం ఈవిడ గారికి జన్మలో రాదు అని అనుకుంటూ ఉన్న అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసిన అతనికి అన్నపూర్ణమ్మ మరణం వార్త వినబడింది. ఆ వార్త వినగానే బాధ కన్నా మరేదో తెలియని ఫీలింగ్ అతని మనసుని కమ్మేయడంతో మనసంతా చేదుగా అయిపోయింది. ఏమండి, టిఫిన్ అయిపోయింది, వడ్డించమంటారా అని అడుగుతూ డిష్లన్నీ టేబుల్ మీద పెడుతూ ఉంది కమల. బాధగా ఆమెను చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి కమల, ఊరి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు అని అన్నాడు శంకర్. ఏంటండి సడన్ గా ఊరంటున్నారు, ఏంటి సంగతి చిన్నగా నవ్వుతూ అడిగింది కమల. అర్జెంట్ పనుంది కమల, మీ ఊరికి వెళుతున్నాను. నువ్వొస్తే నా పని అయిపోయే వరకు నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడదామని రమ్మంటున్నాను. అంతే పెరుకుగా అడిగాడు శంకర్. ఆ మాటతో తన చేతిలో ఉన్న ప్లేట్ నేల మీదకి జారిపోయింది. ఆర్తి నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ, ఏంటండి మీరు ఏమన్నారో నాకు సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. అతను చెప్పింది నమ్మలేనట్లు అడిగింది కమల. అదే కమల, నాకు మీ ఊరి దగ్గర చిన్న పనుంది, నువ్వొస్తే నేను మీ ఇంటి దగ్గర నిన్ను వదిలి వెళతాను అంటున్నా అన్నాడు శంకర్. ఆ మాట విన్న కమల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నిజమా అంటూ అతని కాలర్ పట్టుకుని అతని కళ్ళలోకి నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ, మీరు నిజంగానే అంటున్నారా ఆ మాట? మీరు మీ పట్టుదలను వదిలి నన్ను మా పుట్టింటి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారా? వాళ్ళు పోతే గాని చూడలేనేమో, వాళ్ళని కళ్ళారా చూసి మనసులో బాధ తీరే వరకు మా అమ్మని హత్తుకుని ఏడవలేనేమో అని అనుకున్న నాకు వాళ్ళని చూసే అదృష్టాన్ని నిజంగానే మీరిస్తారా? బాధగా అడిగింది కమల. ఆ మాటలు గుణపాల్లా గుండెల్లో దిగుతూ ఉంటే ఏదో తెలియని బాధ అతని గుండెల్ని పిండేస్తూ ఉంది. ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం చేయలేక ఆమె తల వెనకాల చెయ్యి వేసి ఆమెని తన గుండెల్లో దాచుకుంటూ, నిజం కమల, నిన్ను మీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళతాను, త్వరగా టిఫిన్ చేసి రెడీ అవ్వు. ఒక్కో మాట కష్టంగా పలికిన అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆలస్యం చేస్తే అతని మనసు ఎక్కడ మారిపోతుందో అన్న భయంతో, ఇప్పుడు అవేమీ వద్దండి, నేను అర్జెంటుగా మా అమ్మని చూడాలి. ఏంటో 2 రోజుల నుండి అమ్మ నా కలలోకి వచ్చి బంగారం నిన్ను చూడాలని ఉందిరా అని అడుగుతున్నట్లు అనిపిస్తుంది. వెంటనే నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి ఆవేదనగా అతని బతిమలాడింది కమల. అలాగే కమల, తీసుకువెళతాను అని ఆమెకి చెప్పి, ఇప్పుడు కూడా నిన్ను అక్కడికి తీసుకువెళ్ళకపోతే నా అంత దుర్మార్గుడు ఇంకా ఎవ్వరూ ఉండరు కమల అని మనసులో అనుకుని ఆమెని తీసుకుని ఊరికి బయలుదేరాడు శంకర్. హాయిగా నిద్రపోతూ ఉన్న వైశాలికి తన బిడ్డ గుర్తు రావడంతో మెల్లిగా బెడ్ మీద తన చేతితో వెతికింది. కానీ అక్కడ ఆమె బిడ్డ కనిపించలేదు. దాంతో కంగారుగా పైకి లేచి తన పక్కన ఉన్న ఉయ్యాల్లో చూసిన ఆమెకి అక్కడ కూడా తన బిడ్డ కనిపించలేదు. దాంతో కంగారుగా పైకి లేచి చుట్టూ చూసినా ఎక్కడ కూడా ఆ బిడ్డ కనిపించకపోవడంతో నా బిడ్డ, నా బిడ్డ అని అనుకుంటూ మమ్మీ, మమ్మీ అని అరిచింది ఆమె. ఆ అరుపు విని కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి, ఏంటి వైషు, ఏమైంది అని అడిగింది శాంత. నా బిడ్డ పిన్ని, నా బిడ్డ ఏంది ఆవేదనగా అడిగింది వైశాలి. ఓ అదా, ఒక్క నిమిషం
నీ అరుపులతో హడలెత్తించేసావనుకో అని కొంచెం రిలాక్స్ అయ్యింది శాంత. అబ్బా, ముందు పాప ఎక్కడుందో చెప్పు పిన్ని, నాకు కంగారుగా ఉంది అని అడిగింది వైషు. ఆమె ఆవేదన చూసి మనసు బాధగా మూలగడంతో, మీ అమ్మ పాపని తీసుకువెళ్ళింది వైషు, నువ్వు కంగారు పడకు అని అంది శాంత. ఓ, మమ్మీ తీసుకువెళ్ళిందా? కళ్ళు తెరిచి చూసేసరికి పాప కనిపించకపోవడంతో పాపకేమైందో అని భయం వేసింది పిన్ని. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లు అయ్యింది తెలుసా? రిలాక్స్ అవుతూ అంది వైశాలి బాధగా ఆమెని చూస్తూ. పిచ్చి పిల్ల, ఒక్క క్షణం కళ్ళ ముందు కూతురు కనిపించకపోతేనే నువ్వు ఇలా అయిపోతే ఇంకా ఆ బిడ్డని నీకు శాశ్వతంగా దూరం చేయడానికే మీ అమ్మ తీసుకువెళ్ళింది అన్న నిజం నీకు తెలిస్తే ఏమైపోతావే అని మనసులో అనుకుంది శాంత. అప్పుడే వాలిపోయిన మొహం, గుండె నిండా బాధతో తప్పు చేశాను అన్న పత్యా పత్యతాపంతో అక్కడికి వచ్చింది సరళ. పాపని తీసుకుని వస్తుంది అని అనుకున్న తన తల్లి ఖాళీ చేతులతో రావడం చూసి, మమ్మీ, నా పాప ఏది, ఎక్కడుంది అని ఆతృతగా అడిగింది వైశాలి. ఆ ప్రశ్నకి సరళ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అసహనంగా ఆమెను చూస్తూ, అడిగేది నిన్నే మమ్మీ, ఏది నా పాప అని మళ్ళీ అడిగింది వైశాలి. భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఇంకా పాప లేదు వైశ్యు, నువ్వు ఆ పాపని మర్చిపో కఠినంగా చెప్పింది సరళ. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? నేను పాపని మర్చిపోవడం ఏంటి? అది నా కూతురు, నా బంధం. అసలు నా పాపని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళావు? అయోమయంగా అడిగింది వైశాలి. చెప్పాను కదా వైషు, పాప లేదు, మర్చిపో అని. మర్చిపో అంతే. ఎర్రగా మారిన తన కళ్ళతో కోపంగా అరిచింది సరళ. ఏంటి మమ్మీ మర్చిపోయేది? అది నా కూతురు, నా ప్రాణం. తనని నేను మర్చిపోవడం ఏంటి? ఏం చేసావు నా కూతుర్ని? ఆవేశంగా అరిచింది వైశాలి. లేదు, ఇంకా నీ కూతురు లేదు, ఇంకెప్పటికీ నీ దగ్గరికి అది రాదు అంతే ఆవేశంగా అరిచింది సరళ. ఆ మాటతో నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అయ్యి, వద్దు మమ్మీ, జీవితంలో అన్ని కోల్పోయిన నాకు నా కూతుర్ని కూడా దూరం చేయకు. నా జీవితంలో నాకు ఉన్న ఒకే ఒక్క ఆశ, వెలుగు నా కూతురు మాత్రమే. నాకు దాన్ని దూరం చెయ్యొద్దు మమ్మీ అని ఆమె కాళ్ళు పట్టుకుని అడిగింది వైశాలి. ఆమెను చూసి జాలి వేస్తూ ఉన్న గుండెని రాయి చేసుకుని కింద కూర్చుని ఆమెని తన దగ్గరికి తీసుకుని, వద్దు వైషు, నీకు ఆ పాప వద్దు. ఇప్పటికే నీ జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. ఆ పాప నీ దగ్గర ఉంటే నీతో పాటు దాని జీవితం కూడా నాశనం అయిపోతుంది. తండ్రి లేని పిల్ల అంటూ, కడుపులో పడగానే తాతని మింగేసింది అంటూ ఈ సమాజం కాకుల్లా దాన్ని పొడుచుకు తింటారు. ఆ బాధని మీ ఇద్దరు పడలేరమ్మా, నా మాట వినవే అని ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది సరళ. ఒక పక్కన కడుపు తీపి, మరో పక్క సమాజం. ఈ రెండిట్లో ఏది ముఖ్యం అని ఏడుస్తూ చాలాసేపు ఆలోచించిన వైశాలికి చివరికి తన కుటుంబ విషయాలపై కన్నా ఎదుటివారి కుటుంబ విషయాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ అనునిత్యం వాళ్ళని హింసించడానికే ఎక్కువ సమయం కేటాయించే సమాజానికి భయపడి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడింది ఆమె. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లు వింటాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను, కానీ నేను ఒక్కటి అడుగుతాను, నువ్వు నిజం చెప్తావా అని బేలగా ఆమెను చూస్తూ అడిగింది వైశాలి. ఏంటమ్మా అది? లాలనగా ఆమె తల నిమురుతూ అడిగింది సరళ. నా బిడ్డ, నా బిడ్డ ప్రాణాలతోనే ఉంది కదమ్మా, దాన్ని నువ్వు ఏమీ చేయలేదు కదా. బాధ వలన పొడుకుపోయిన గొంతుతో దీనంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది వైశాలి. ఆ మాటకి బాధగా మనసు మూలగడంతో, నీ తల్లి మరీ అంత కసాయిది కాదురా. నేను ఒక బిడ్డని కన్నాను. బిడ్డ గురించి తల్లి పడే బాధ ఏంటో నాకు తెలుసు తల్లి. నీ బిడ్డని నీ దగ్గర ఉండనివ్వకపోవచ్చు, కానీ మనసు ఉన్న ఒక పెద్ద మనిషి ఆ బిడ్డని తన బిడ్డని చేసుకుని గుండెలకి హత్తుకుని తనతో తీసుకువెళ్ళడం నా కళ్ళారా చూసి వస్తున్నా అని అంది సరళ. ఆ మాటతో కొంతలో కొంత ఊరట దొరకడంతో అలా ఏడుస్తూనే ఆలోచిస్తూ ఉంది వైశాలి. చాలా సంవత్సరాల తర్వాత గుండెల్లో ఉన్న కన్న తల్లిదండ్రులని కళ్ళారా చూడాలని ఎంతో ఆశతో ఇంటికి వెళ్ళిన కమలకి
ఆ ఇంటి ముందు చాలా మంది జనం కనిపించారు. కార్ అద్దం నుంచి అది చూసి, ఏమండి, ఈరోజు అమ్మా నాన్న షష్ఠి పూర్తి కదా, అందుకే మీరు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు కదా. మీరు పైకి కఠినంగా ఉన్నా మీ మనసు మెత్తన అని నాకు తెలుసండి. అసలు షష్ఠి పూర్తి గురించి నేనే మీకు గుర్తు చేద్దాం అనుకున్నాను. కానీ మీరేమంటారు అని నేను ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి అంటూ కార్ దిగింది కమల. ఆమెను అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ అతని మనసులో కలుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు తన జీవిత భాగస్వామిగా తన బాగోగులు చూస్తూ తన మాటే ఆమెకు శాసనంగా భావించి తన కోసం బ్రతికిన తన భార్యకి తాను చేస్తున్నది ఇదా? ఇంత గొప్ప బహుమతిన నీ భార్యకి నువ్వు ఇచ్చేది అని అతని మనస్సాక్షి అతన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని తన బాధని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అతను. కారు దిగిన కమలని అందరూ జాలీగా చూస్తున్నా, కన్న తల్లి చస్తేనే గాని ఈ మహాతల్లికి ప్రశాంతత లేదు. ఆమె చనిపోయే వరకు ఇటువైపు కన్ను ఎత్తి కూడా చూడని మహా కఠినాత్మరాలు ఈమె అని మనసులో ఆమెను తిట్టుకుంటూనే ఉన్నారు అక్కడ ఉన్న జనం. అందరి మొహాల్లో ఆనందానికి బదులు విచారం, దుఃఖం ఉండడం చూసి కమల అడుగులు ముందుకు పడడం లేదు. గుండెల్లో ఏదో తెలియని బాధ. తమ కూతురు వచ్చింది అన్న ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి తనని హక్కున చేర్చుకుంటారు అని అనుకున్న తన తల్లిదండ్రులలో ఎవరికైనా ఏదైనా అయితే ఆమె తట్టుకోగలదా? భగవంతుడా, మా అమ్మా నాన్నలకి ఏమీ కాకుండా చూడవయ్యా అని మనసులో దేవుడిని వేడుకుంటూనే అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళిన ఆమెకి పాడి మీద పడుకుని స్వాగతమిచ్చింది కన్న తల్లి పార్థివ దేహం. అది చూసిన వెంటనే దుఃఖం తన్నుకు రావడంతో, ఎందుకేనా నువ్వు నీ పట్టుదలను వదిలి మా ఇంటికి నన్ను తీసుకువచ్చావు అన్నట్లు శంకర్ వైపు చూసింది కమల. ఆమె చూపులో ఉన్న అర్థాన్ని గ్రహించిన శంకర్ తప్పు చేసిన వాడిలా తల వంచుకున్నాడు. అతని ఆస్తులు, అంతస్తులు, పంతాలు, పట్టింపులు ఏవి కూడా పోయిన మనిషిని తీసుకురాలేవు. ప్రస్తుతం అతని పట్టుదల గెలిచిన అన్నపూర్ణమ్మ చావు మాత్రం అతని జీవితంలో మర్చిపోలేని బాధని మిగిల్చిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నపూర్ణమ్మ శవంపై పడి, అమ్మా లేగమ్మా, నేను కమలనొచ్చానమ్మా, ఒక్కసారి లెగిసి నన్ను చూడమ్మా అని అంటూ కన్నతల్లి శవం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్న కూతుర్ని చూసి, బ్రతికుండగా చూడటానికి రాకుండా పోయాక వచ్చి లెగో అమ్మా అంటే ఆ పిచ్చిది ఏం లెగుస్తుందమ్మా? బ్రతికున్న నాళ్ళు కూతురు వస్తుంది అన్న ఆశతో నీకోసం ఎదురు చూస్తూ బ్రతికింది. తీరా ఆ ఆశ తీరి నువ్వు చూడడానికి వస్తే నిన్ను చూసే అదృష్టం నాకిచ్చి అది వెళ్ళిపోయిందమ్మా అంటూ పెద్దగా ఏడ్చేశాడు చంద్రకాంత్. తన జీవితంలో తన కష్ట సుఖాలు అన్నిటినీ సమానంగా పంచుకుని తనకి ఒక ఓదార్పుగా నిలిచిన భార్య ఈ రోజు లేదు అంటే అతని మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది. అతని మాటలు కమల గుండెల్లో మరింత బాధని పెంచడంతో ఆమె కన్నీళ్లను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల అవడం లేదు. ఆ రోజు సాయంత్రానికి నిండు ముత్తైదుల ముస్తాబయ్యి అగ్నికి ఆహుతి అయింది అన్నపూర్ణమ్మ శరీరం. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ ఆ కార్యక్రమం పూర్తి అవగానే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. భార్య పోయిన దుఃఖంలో చంద్రకాంత్ బ్రతికి ఉండగా కన్న తల్లిని ఒక్కసారి కూడా కళ్ళారా చూడలేకపోయాను అని అన్న బాధలో కమల, తప్పు చేశాను అన్న గిల్టీ భావంలో శంకర్. ఆ ఇంట్లో ముగ్గురు మామూలు వ్యక్తులుగా మిగిలిపోయారు. యుఎస్ఏలో రాహుల్ ఆఫీస్కి వస్తాడా రాడా అన్న భయంతో కూడిన ఆలోచనతో నిద్ర పట్టక పొద్దున్నే రెడీ అయ్యి టెన్షన్గా సోఫాలో కూర్చుని ఉన్నాడు వివేక్. హాస్పిటల్కి రెడీ అయి బయటికి వచ్చి వివేక్ని అతను పడుతున్న టెన్షన్ని చూసి వంకరగా నవ్వుకుంది రమ్య. అది చూసి, నవ్వుకోవే నవ్వుకో, ఇప్పుడు టైం నీది. నాకే కనుక ఈ ప్రాజెక్ట్ తలనొప్పి లేకుండా ఉంటేనా
వాడిని వాడితో పాటు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేవాడిని అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వివేక్. అప్పుడే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దాంతో కంగారుగా సోఫా నుండి లెగిసి డోర్ ఓపెన్ చేసిన వివేక్ కి ఫార్మల్ డ్రెస్ లో నీట్గా షేవ్ చేసి చక్కగా క్రాఫ్ట్ దువ్వి చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు రాహుల్. నిన్నటి వరకు మాసిన గడ్డంతో బాగా పెరిగిన జుట్టుతో చూడడానికి పిచ్చివాడిలా కనిపించే అతను ఈ రోజు అంత హ్యాండ్సమ్ గా కనిపించడంతో మనసులో జెలసీ ఫీలింగ్ వచ్చినా అతను ఆఫీస్కి రావడం తనకిప్పుడు అవసరం కాబట్టి పెదవులపై ప్లాస్టిక్ నవ్వు అతికించుకుని, థ్యాంక్ గాడ్ రాహుల్, నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అన్నాడు వివేక్. నేను అనుకోలేదు వివేక్, కానీ నాలో ఈ మార్పుకి కారణం నీ స్నేహం. నిజంగా నీలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టం అని అన్నాడు రాహుల్. నాకు అంత సీన్ లేదురా, ఏదో నా అనుకున్న వాళ్ళు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను అంతే తప్ప నువ్వు చెప్పినంత గొప్ప నాలో ఏమీ లేదు అని అన్నాడు వివేక్. అబ్బో, వినేవాళ్ళుంటే తానే దేవుడిని అంటాడంట వెనకటికి నీలాంటి వాడే. ఒక పక్కన కాపురాలు కూల్చుతూ మరో పక్క గొప్పలు చెప్పుకుంటున్నావు, నీకు అసలు సిగ్గులేదురా అని అతన్ని మనసులో తిట్టుకుంది రమ్య. అలా అనకురా, నీలో ఉన్న ఆ మంచితనమే అందరూ వదిలేసిన నన్ను చేరదీసి మళ్ళీ మనిషిని చేసింది అని రాహుల్ అంటూ ఉండగా, అయ్యో రాహుల్, నీకు వీడి గురించి తెలియక చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు, కానీ నేను అవన్నీ వింటూ ఉండలేకపోతున్నాను అని మనసులో అనుకుని, మా శ్రీవారి గొప్పతనం గురించి తీరిగ్గా ఒక పుస్తకం రాయొచ్చు రాహుల్, కానీ ముందు ఆఫీస్కి టైం అయిపోతుంది, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరండి అని అంది రమ్య. ఆ మాటతో కోపంగా రమ్య వైపు చూశాడు వివేక్. ఆ చూపుని చూసి, ఏంటి వివేక్, టిఫిన్ చేయమంటే తినేసేలా నన్ను చూస్తున్నావేంటి, నీకు ఆకలి లేదా అని కన్నింగా అతన్ని చూస్తూ అడిగింది రమ్య. ఆకలి ఎందుకుండదు రమ్య, నువ్వు వడ్డించు, మేము వస్తున్నాం డియర్, పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు వివేక్. వడ్డిస్తా వివేక్, నీకోసమే స్పెషల్ గా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను కాబట్టి నేనే దగ్గరుండి వడ్డిస్తాను రా అని అంది రమ్య. ఆ మాటతో రమ్య చెప్పిన పాయిజన్ టాబ్లెట్స్ గుర్తు వచ్చి, అమ్మో, నా మీద కక్షతో ఇది నిజంగా ఆ టాబ్లెట్స్ తెచ్చి బ్రేక్ఫాస్ట్ లో కలిపి పెట్టినా పెడుతుంది, రిస్క్ తీసుకోవడం దేనికి అని మనసులో అనుకుని టైం వైపు చూసి, ఓ నో, ఆల్రెడీ టైం 8:30 అయిపోయింది డియర్, అవతల క్లయింట్స్ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మేము బయట బ్రేక్ఫాస్ట్ చేసేస్తాంలే, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరు, బాయ్ అని చెప్పి రమ్య చెప్పేది కూడా వినకుండా రాహుల్ చేయి పట్టుకుని కంగారుగా బయటికి తీసుకువెళ్ళిపోయాడు వివేక్. అది చూసి మనసులో నవ్వుకుంది రమ్య. ఆఫీస్కి రెడీ అయ్యి ఏదో ఫైల్ కనిపించక, ఆరు ఆరు అని పిలిచాడు శేఖర్. హా, వస్తున్నా స్వామి అని చెప్తూనే చేస్తున్న పని వదిలేసి అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి శేఖర్ అని అడిగింది అరుణి. అది ఆరు, ఈ రోజు ఆఫీస్లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది అని అన్నాడు శేఖర్. హా, ఉంటే అమాయకంగా అతన్ని చూస్తూ అడిగింది అరుణి. ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ అన్నమాట, ఆ మీటింగ్ లో నా పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆమె చీర కొంగు పట్టుకుని తన వేలితో ఆ కొంగుని మెలిచుడుతూ మెలికలు తిరుగుతూ అన్నాడు శేఖర్. అయితే వస్తున్న నవ్వు ఆపుకుంటూ తన చీర కొంగుని వెనక్కి లాక్కుంటూ అడిగింది అరుణి. అయితే ఏంటి అని అలా అడుగుతావేంటి, నా పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే నాకు కొంచెం ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా, దాంతో నాకు ఫుల్ జోష్ వస్తుంది చిన్నగా నవ్వుతూ అన్నాడు శేఖర్. అవునా, అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని వెనక్కి తిరిగిన అరుణిని చూసి, ఏ ఎక్కడికి అని అడిగాడు శేఖర్. అతని వైపు తిరిగి, నువ్వే కదా అన్నావు జోష్ కావాలి అని, అందుకే నీకు బూస్ట్ హార్లిక్స్ లాంటివి పాలలో కలిపి తీసుకువద్దామని వెళ్తున్నా అని అంది ఆరు. దాంతో తల కొట్టుకుని, వస్తే పిచ్చి నా పెళ్ళమా, భర్తకి జోష్ రావాలి అంటే ఇవ్వాల్సింది పాలు కాదే, మురి పాలు అంటూ ఆమె నడుం చుట్టూ తన చెయ్యి వేసి
ఆమెని దగ్గరికి లాక్కుని తన పెదాలతో ఆమె పెదాలని లాక్ చేసి గాఢంగా ముద్దు పెట్టుకుని ఆమెను వదిలాడు శేఖర్. అతను వదలడంతో గట్టిగా ఊపిరి తీసుకుని, అబ్బా, నువ్వు రాను రాను రాక్షసుడిలా తయారవుతున్నావు శేఖర్. చిన్నగా చిట్లి రక్తం కారుతున్న తన పెదవిని తుడుచుకుంటూ అంది అరుణి. నాలో రాక్షసత్వం రాత్రికి చూపిస్తాను, కానీ ఈ రోజు ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, గుర్తుంది కదా? అడిగాడు శేఖర్. హా, ఉంది బాబు అని అంది అరుణి. నాకు రావడం కుదరదు, నువ్వే అవనిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పాడు శేఖర్. సరే, నేను వెళ్తాలే, కానీ మీరు జాగ్రత్త, పనిలో పడి తినడం మర్చిపోకండి అని అంటూ ఫైల్ తీసుకువచ్చి అతనికి ఇచ్చింది అరుణి. ఆమె చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని, నువ్వు నా బంగారానివే, నాకు ఎప్పుడు ఏం కావాలో నేను చెప్పకుండా ఇట్టే తెలిసిపోతుంది నీకు అని ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, జాగ్రత్త, హాస్పిటల్లో ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు కాల్ చేయి అని చెప్పాడు శేఖర్. మీరు మరీ అంత దిగులు పడవద్దు సార్, అంతా నేను చూసుకుంటాను కదా అని అతనికి హామీ ఇచ్చి అతన్ని ఆఫీస్కి పంపించి అవని రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తీసి చూసింది అరుణి. బెడ్ మీద హాయిగా పడుకుని ఉన్న అవనిని చూసి ఒక నిట్టూర్పు వదిలి మళ్ళీ డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వెళ్లడంతో కళ్ళు తెరిచి చూసింది అవని. ఆమె కంటి తడి ఇంకా ఆరనే లేదు. ఆమె గత జ్ఞాపకాలు ఆమెని విడిచిపోవడం కూడా లేదు. ఏంటి బంగారం, ఇది ఏడుస్తున్నావా? ఈ రోజు నీ బర్త్డేరా. ఎవరైనా పుట్టినప్పుడు మాత్రమే ఏడుస్తారు బంగారం, ఇలా ప్రతి పుట్టినరోజుకి ఏడవరు అని అన్నాడు రాహుల్. నేను ఏమీ ఏడవడం లేదు, బిక్కమొహం పెట్టుకుని అతన్ని చూస్తూ అంది అవని. నిజమా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు రాహుల్. ఇంత ప్రేమగా నన్ను చూసుకుంటున్నా నువ్వు నాకు దొరికావు అన్న ఆనందంలో నాకే తెలియకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ మాత్రానికే నన్ను ఏడిపించాలా? బొంగమూతి పెట్టుకుని అడిగింది అవని. చిన్నగా నవ్వి ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని, సరే అమ్మా, తప్పైపోయింది, ఇంకా ఏడిపించను, కానీ నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలో చెప్పు అని అడిగాడు రాహుల్. నాకు గిఫ్ట్ అంటే నువ్వే రాహుల్. నా ప్రతి పుట్టినరోజుకి నువ్వు ఇంతే ప్రేమగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే నాకు అంతే చాలు. అదే నువ్వు నాకు ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్. నీ ప్రేమకు మించిన గిఫ్ట్ నాకేమీ ఉండదు అని అంది అవని. నిజమా? మరి నాకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తావు అడిగాడు రాహుల్. ఏంటి, రిటర్న్ గిఫ్టా? ఆశ్చర్యంగా అడిగింది అవని. హా బేబీ, రిటర్న్ గిఫ్ట్ నే. ఏమివ్వవా? కొంటెగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు రాహుల్. ఇవ్వవా అంటే ఇస్తాను, కానీ ఆ గిఫ్ట్ ఏంటో క్లారిటీ ఉండాలి కదా అని అడిగింది అవని. నువ్వు అడిగితే నేను క్లారిటీ ఇవ్వకుండా ఎలా ఉంటాను బంగారం అంటూ ఆమె పెదవులను అందుకుని ఒక తీయనైన ముద్దు ఆమెకి పెట్టి ఆమెని వదిలాడు రాహుల్. అసహనంగా అతని వైపు చూస్తూ, ఇదేనా గిఫ్ట్ అంటూ అతన్ని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోయింది అవని. చిన్నగా నవ్వుతూ, ఏ ఆగు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆపి ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, నాకు నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇవ్వవలసిన గిఫ్ట్ ఏంటో తెలుసా అని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు రాహుల్. ఏంటి? అతని ప్రేమ తన్మయత్వంలో మునిగిపోయి ఏదో ట్రాన్స్ లో అడిగింది అవని. ఆమె పొట్ట మీద చేవేసి, మన బేబీ అని అన్నాడు రాహుల్. ఆ మాటతో అవని కళ్ళలో తడి చేరింది. మన ప్రేమకి గుర్తుగా మనకి పుట్టబోయే మొదటి బేబీ నువ్వు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. నేను నీకు ఇచ్చే ప్రేమకు ప్రతిఫలంగా నువ్వు నాకు ఇవ్వవలసింది నాన్న అన్న పిలుపు. యునో బంగారం, ఈ ప్రపంచంలో నాకందరికన్నా, మేబీ నీకన్నా కూడా మన బేబీనే నాకు ఎక్కువ. తన కోసం నేను నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను రా అని అన్నాడు రాహుల్. ఆ క్షణం అతని కంటిలో చేరిన తడి చూసిన అవనికి అతను బేబీ కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో అర్థమవడంతో అతని గట్టిగా కౌగులించుకుని, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం రాహుల్ అని అడిగింది అవని. అలా జరిగింది గుర్తు రావడంతో, నన్ను క్షమించు రాహుల్, సంవత్సరం తిరిగేసరికి నీకు నీ బిడ్డని ఇస్తాను అని ప్రామిస్ చేసి మరొకరి బిడ్డని నా కడుపులో మోస్తున్నాను.
ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఈ సరోగసికి ఒప్పుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేయాలి అని కానీ నీ ప్రేమకి దూరం అవ్వాలి అని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు రాహుల్ అని అనుకుంటూ ఉంది అవని. ఆమె ఇంకా బయటికి రాకపోవడంతో అవని చాలా లేట్ అయింది అని డోర్ మీద తడుతూ పిలిచింది అరుణి. దాంతో కళ్ళలో చెరిన నీళ్లు తుడుచుకుని హా అక్క వస్తున్నా అని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అవని. రాహుల్ని తీసుకుని ఆఫీస్కు వచ్చిన వివేక్ శేఖర్ కంపెనీతో మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని హీఈస్ మిస్టర్ రాహుల్, ఈ ప్రాజెక్ట్ హెడ్ అని రాహుల్ని శేఖర్కి పరిచయం చేశాడు వివేక్. దాంతో రాహుల్ని చూసిన శేఖర్కి అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. కానీ మీటింగ్ హడావిడిలో ఉండడంతో అప్పటికి ఆ విషయాన్ని మర్చిపోయాడు అతను. ఆ ప్రాజెక్ట్ హడావిడిలో మునిగిపోయిన రాహుల్ ఆ పనిలో బిజీ అయిపోవడంతో ప్రస్తుతానికి అవని గురించిన విషయాలు అతను కూడా మర్చిపోయాడు. అది చూసిన వివేక్ మనసు ఉడికిపోతూ ఉంది. ఎంతో కష్టపడి వాడిని సైడ్ ట్రాక్ పట్టించి ఆఫీస్లో వాడి పేరు వినబడకుండా చేశాను. ఇంత చేసిన నేను మళ్ళీ వాడిని ఆఫీస్కి తీసుకువచ్చి మర్చిపోయిన వాడి పేరుని ఆఫీస్లో అందరికీ గుర్తు చేయవలసిన కర్మ వచ్చింది. ఛీ, అంతా నా కర్మే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడంతో అవనిని తీసుకుని హాస్పిటల్కి వచ్చింది అరుణి. అవనిని చెక్ చేసిన రమ్య అంతా బాగానే ఉంది, మరో 2 weeks లో డెలివరీ అయిపోవచ్చు అని చెప్పి ఎప్పట్లాగానే బయట వెయిట్ చేయండి అని అరుణిని బయటికి పంపించింది ఆమె. అరుణి వెళ్ళిపోవడంతో రాహుల్ ఎలా ఉన్నాడు రమ్య అని అడిగింది అవని. అప్పుడే ఏదో డౌట్ రావడంతో వెనక్కి వచ్చిన అరుణి అవని అడిగిన ప్రశ్న విని ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. చిన్నగా నవ్వి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా రాహుల్ ఎలా ఉన్నాడు అన్న మాట తప్ప మరో మాట ఎందుకు అడగవు అవని? నన్ను అడగడానికి నీ దగ్గర వేరే ప్రశ్నలేమీ లేవా అంటూ అడిగింది రమ్య. వాళ్ళ మాటలు వింటూ ఉన్న అరుణి ఆ మాటలు విని షాక్ అయింది. అంటే అవని రమ్యకి ముందుగానే తెలుసా? మరి ఎందుకు ఆ విషయం మాకు చెప్పలేదు? రాహుల్ గురించి రమ్యని అవని అడుగుతుంది అంటే రాహుల్ కూడా రమ్యకి తెలుసన్నమాట అని మనసులో అనుకుంటూ వారి మాటల్ని జాగ్రత్తగా వింటూ ఉంది అరుణి. రమ్య అడిగిన ప్రశ్నకి విరక్తిగా నవ్వి నా జీవితంలో రాహుల్ తప్ప ఇంకేముంటుంది రమ్య అని అడిగింది అవని. అలా అంటావేంటవని? ఇప్పుడు నీ కడుపులో ఒక బిడ్డ ఉంది, కనీసం ఆ బిడ్డ గురించైనా ఆ బిడ్డ ఎలా ఉంది, తన కండిషన్ ఏంటి, డెలివరీ ఎప్పుడు, ఇలా ఏదో ఒకటి అడగవచ్చు కదా అంది రమ్య. ఆమె అలా అనడంతో సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఏ బిడ్డ గురించి అడగమంటావు రమ్య? నాది కాని ఈ బిడ్డ గురించా? ఏమని అడగమంటావు? ఈ బిడ్డ ఎలా ఉంది, నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న ఈ బిడ్డ బయటికి ఎప్పుడు వచ్చి నాకు దూరంగా ఎప్పుడు వెళ్ళిపోతుంది? అసలు బిడ్డ పుట్టాక ఒక్కసారైనా దాని కడుపు నిండగా నా గుండెల్లో దాచుకున్న పాలు ఆ బిడ్డకి పట్టే అదృష్టం నాకుందా లేదా? అమ్మకానికి మాత్రమే అమ్మని అయినా ఈ అమ్మకాని అమ్మ మొహం చూడకుండా ఆ అమ్మతో వెళ్ళిపోతుందా అని అడగమంటావా? చెప్పు రమ్య, ఏం అడగను? బాధగా అడిగింది అవని. ఆమె పరిస్థితి తలుచుకుని బాధపడుతూ నువ్వేమీ అడగవద్దు, నేనే చెప్తాను. ఆ బిడ్డ నీది కాదు. అతి త్వరలోనే రాహుల్ లాగానే ఆ బిడ్డ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకో, అంతే చాలు. ప్రస్తుతానికి నీ కండిషన్ స్టేబుల్ గానే ఉన్నా డెలివరీ టైంలో కాంప్లికేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పింది రమ్య. ఆమె మాటలు వింటున్న అరుణికి మతి పోయినట్లు అనిపించింది. ఏంటి, రాహుల్ అవనిని వదిలేసి వెళ్ళిపోయాడా అని షాకింగ్ గా మనసులో అనుకుంటూ ఉంది ఆమె. సూటిగా రమ్య కళ్ళలోకి చూస్తూ అడగనివి ఎన్నో చెప్తున్నావు, కానీ అడిగింది మాత్రం చెప్పడమే లేదు అని అడిగింది అవని. రాహుల్ గురించి చెప్పనిదే ఆమె వదలదు అని అర్థం అవడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి నీలా ప్రాణంగా ప్రేమించే భార్య ఉండగా రాహుల్కి ఏమవుతుంది అవని? తను చాలా బాగున్నాడు, ఈ రోజు నుంచి ఆఫీసుకు కూడా వెళుతున్నాడు అని అంది రమ్య. ఆ మాటతో అవని మొహం ఆనందంతో వెలిగిపోగా నిజంగా రాహుల్లో అంత మార్పు వచ్చిందా
అని ఎంతో సంతోషంగా అడిగింది ఆమె. అవును అన్నట్లు తల ఊపింది రమ్య. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నువ్వు ఇప్పుడు చెప్పిన ఈ మాట చాలు. నా రాహుల్ మళ్ళీ మామూలు మనిషి అవుతున్నాడు. ఇది వరకటి రాహుల్లా చాలా హ్యాపీగా ఇకపై కూడా ఉంటాడు. నాకు అది చాలు రమ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నా జీవితంలో ఏమీ అవసరం లేదు అని అంటూ ఆనందంతో వచ్చిన కన్నీళ్లను తుడుచుకొని, అక్క వెళ్ళి చాలాసేపు అయింది కదా, నేను వెళ్ళకపోతే అనుమానం వస్తుంది. ఇంకా నేను వెళ్తాను అని అక్కడి నుంచి బయటకు వెళుతూ ఉంది అవని. ఇప్పుడు ఆమె మనసు చాలా ప్రశాంతంగా మారి ఇంకా తేలికగా ఉంది. వెళుతున్న ఆమె చూసి, పిచ్చి అవని, రాహుల్ మారిపోతున్నాడు అని ఎంతో ఆనందపడుతున్నావు, కానీ ఆ మార్పు నిన్ను తను మర్చిపోవడంతో మొదలవుతుంది అని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు అని అనుకుని ఆమెపై జాలిపడింది రమ్య. అవని రావడం గమనించి ఏమీ తెలియనట్లు వెళ్ళి ఆ రూమ్ బయట ఉన్న చైర్లో కూర్చుంది అరుణి. ఆమె దగ్గరికి వచ్చి, అక్క వెళ్దామా అని అడిగింది అవని. వెళ్దాం అని ఆమెని తీసుకుని హాస్పిటల్ నుండి బయటకు వచ్చి అవనిని కారు ఎక్కించి, అవని నువ్వు ఇంటికి వెళ్ళిపో, బావ బయటికి వెళదాం, హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పారు. మేము సాయంత్రం ఇంటికి వచ్చేస్తాము, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంది అరుణి. చిన్నగా నవ్వి సరే అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవని. దాంతో కోపంగా రమ్యతో మాట్లాడాలి అని ఆమె దగ్గరికి వెళుతూ ఉంది అరుణి. లంచ్ టైం అవడంతో ప్రేమగా అరుణి కట్టి ఇచ్చిన బాక్స్ తీసుకుని లంచ్ చేయడానికి వెళుతూ వర్క్ చేసుకుంటూ ఉన్న రాహుల్ని చూసి, ఏంటి సార్, మీరు లంచ్ చేయరా ఏంటి, ఇంకా వర్క్ చేస్తూనే కూర్చున్నారు అని అడిగాడు శేఖర్. ఆ మాటతో అతని వైపు తిరిగి చూసి, కొంచెం వర్క్ ఉంది సార్, అది ఫినిష్ అవగానే క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేస్తాను సార్ అని అన్నాడు రాహుల్. మీకు వర్క్ ఉన్నా ఆ వర్క్ అయ్యే వరకు వెయిట్ చేసే టైం నాకు లేదండి. లంచ్ టైంకి ఒక్క నిమిషం ఆలస్యంగా భోజనం చేసినా మా ఆవిడ నన్ను తన అలకతో చంపేస్తుంది. కాబట్టి నా మీద దయతెలచి రండి సార్, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అని అన్నాడు శేఖర్. అయ్యో, నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదండి, నేను క్యాంటీన్కి వెళ్ళి తింటాను, మీరు వెళ్ళి తినండి అని అన్నాడు రాహుల్. ఏమీ అవసరం లేదండి, మా మిస్సెస్ ముగ్గురు మనుషులు తినే ఫుడ్ నాకు మాత్రమే పెడుతూ ఉంటుంది. రోజు ఆ ఫుడ్ తినడానికి నేను చాలా కష్టపడుతూ ఉంటాను. ఈ రోజు నా కష్టాన్ని కొంచెం తగ్గిద్దురు గాని రండి సార్ అని దీనంగా మొహం పెట్టి రిక్వెస్టింగ్ గా అడిగాడు శేఖర్. ఆ మాటతో అవని గుర్తు రావడంతో, భర్త కోసం ఆరాటపడే భార్యలు అందరికీ దొరకరండి, అలాంటి వారు దొరకడం నిజంగా మీ అదృష్టం అన్నాడు రాహుల్. అవును రాహుల్, నిజంగా అరుణి నాకు భార్యగా రావడం నా అదృష్టం అని అన్నాడు శేఖర్. ఆ మాటతో ఉలిక్కిపడి, ఏంటి అన్నారు అని కంగారుగా అడిగాడు రాహుల్. అతని కంగారు చూసి ఏమైంది అని అయోమయంగా అడిగాడు శేఖర్. అతను అనుమానంగా చూడడంతో తనలోని కంగారుని తగ్గించుకుని, ఆహా ఏమీ లేదు సార్, మీ భార్య పేరు ఏంటో అన్నారు, నాకు సరిగ్గా వినిపించలేదు భయంగా అడిగాడు రాహుల్. ఓ అదా, తన పేరు అరుణి. అయినా పేరు అడగడానికి కూడా ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు అడిగాడు శేఖర్. అదేమీ లేదు సార్, నాకు వేరేలా వినిపించిందండి, అందుకే కంగారు పడ్డాను రిలాక్స్ అవుతూ అన్నాడు రాహుల్. అతని ప్రవర్తన కొంచెం వింతగా అనిపించినా పెద్దగా పట్టించుకోకుండా సర్లే రండి అని శేఖర్ అనడంతో అతను వెనక్కి వెళుతూ, అవని అది పేరు మాత్రమే కాదు, నా ప్రాణం. ఆ పేరు వేరే ఎవరి నోటి నుండి వచ్చినా, నా అవని వేరే ఎవరి పక్కన నాకు కనబడినా నా ప్రాణం ఆగిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రాహుల్. వేరే పేషెంట్ ని చెక్ చేస్తూ ఉన్న రమ్య క్యాబిన్ లోకి పర్మిషన్ అడగకుండా ఆవేశంగా డోర్ తీసుకుని వచ్చింది అరుణి. ఆమెని కళ్ళు చిన్నవి చేసి చూసి, పర్మిషన్ లేకుండా ఇలా క్యాబిన్ లోకి రాకూడదు అని మీకు తెలుసు కదా మిస్సెస్ శేఖర్ అని తన కోల్డ్ వాయిస్ తో అడిగింది రమ్య. చేతులు ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా ఆమె వైపు చూస్తూ, మీతో మాట్లాడాలి అని అంది అరుణి. దాంతో ఒకసారి టైం వైపు చూసి, నాకు ఇంకా ఓపి ఉంది, ఇప్పుడు మాట్లాడడం కుదరదు చెప్పింది రమ్య. ఆ మాటతో కోపంగా ఆమెను చూస్తూ వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది అరుణి. ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంది రమ్య.
అలా 2 గంటలు గడిచాయి. ఓపి మొత్తం అయిపోవడంతో రిలాక్స్ అయి అక్కడి నుంచి వెళ్ళడానికి తన థింగ్స్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంది రమ్య. అది చూసి, మీ ఓపి అయిపోయినట్లుంది అని సీరియస్గా అడిగింది అరుణి. అయిపోయింది, అందుకే బయటకు వెళుతున్నా అని అంది రమ్య. నేను మీతో మాట్లాడాలని మీకోసం వెయిట్ చేస్తున్నాను, అది మీకు గుర్తులేదా? పళ్ళు నూరుతూ అడిగింది అరుణి. మీరు నా క్యాబిన్లోకి వచ్చిన పద్ధతిని బట్టే అర్థమవుతుంది, మీరు ఏదో పర్సనల్ మ్యాటర్ అడగాలని నా దగ్గరకు వచ్చారు అని. అందుకే ఓపీ అయ్యే వరకు వెయిట్ చేయమన్నాను. ఓపీ అయిపోయింది, రండి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని అంది రమ్య. దాంతో అసహనంగా ఆమె వెనక నడిచింది అరుణి. టేబుల్ పై ఉన్న శేఖర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. వర్క్ చేస్తూనే కాల్ చేసింది ఎవరో చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అతను. హలో బావా, నేను అవని అంది అవని. హా చెప్పు అవని అన్నాడు శేఖర్. ఆ మాట పక్కనే ఉన్న రాహుల్ చెవిలో పడడంతో ఒక్కసారిగా అతని గుండె వేగం పెరిగింది. దాంతో అప్రయత్నంగానే శేఖర్ వైపు చూశాడు అతను. ఏమీ లేదు బావా, మీరు బయటికి వెళ్తారు కదా, భోజనానికి ఇంటికి వస్తారా లేక బయట తినేసి వస్తారా తెలుసుకుందామని కాల్ చేశాను అంతే అంది అవని. ఆ విషయం నన్ను అడిగితే నేనేం చెప్తాను మర్దల్, మీ అక్కని అడుగు చిన్నగా నవ్వుతూ అన్నాడు శేఖర్. అక్క ఫోన్ కలవడం లేదు బావా, తను ఎలాగో మీ పక్కనే ఉంటుంది కదా, మీ ఇద్దరు కలిసే కదా బయటికి వెళ్లారు, కొంచెం కనుక్కొని చెప్పండి అని అంది అవని. ఏంటి, మేమిద్దరం బయటికి వెళ్ళాము అంటుంది ఏంటి అని మనసులో అనుకుని, మేం బయటకు వచ్చాము అని నీతో ఎవరు చెప్పారు మేడం అంటూ అడిగాడు శేఖర్. హబా, జోక్స్ చేసింది చాలు బావా, నువ్వే హాస్పిటల్ నుండి నన్ను ఇంటికి పంపించి అక్కని అక్కడే ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పావంట కదా, అసహనంగా అంది అవని. ఆ మాటతో అయోమయ పరిస్థితిలో పడ్డాడు శేఖర్. నేను ఆరుతో అలా ఏమీ చెప్పలేదే అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, బావా అని గట్టిగా అరిచింది అవని. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, మాకు డిన్నర్ ఏమీ వద్దు, నువ్వు తినేసి రెస్ట్ తీసుకో, మేం బయట భోజనం చేసి వస్తాము అని అన్నాడు శేఖర్. సరే అని ఫోన్ పెట్టేసింది అవని. దాంతో కంగారుగా అరణికి కాల్ చేస్తూ ఉన్నాడు శేఖర్. అదంతా విని నేనే ఏదో పొరపాటుగా విన్నట్లున్నాను, లేకపోతే అవని ఈసారి ఇంటి దగ్గర ఎందుకుంటుంది అని మనసులో అనుకుని మళ్ళీ వర్క్ లో పడిపోయాడు రాహుల్. హాస్పిటల్ బయట ఉన్న చిన్న పార్కులో కూర్చుని ఉన్నారు అరుణి రమ్య. ఇద్దరిలో ఎవరు మాట్లాడకపోవడంతో ఒకలాంటి నిశ్శబ్దం అక్కడ చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏదో ఏదో మాట్లాడాలి అని అన్నారు అడిగింది రమ్య. మీకు అవని ఎప్పటి నుంచి తెలుసు అడిగింది అరుణి. తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్పింది రమ్య. మరి ఆ విషయం మాకెందుకు చెప్పలేదు అడిగింది అరుణి. ఎందుకు చెప్పాలి అడిగింది రమ్య. ఏంటి అలా అంటున్నారు, అన్ని తెలిసిన మీరే అలా అడిగితే ఎలా షాకింగ్ గా అడిగింది అరుణి. అన్ని తెలుసు కాబట్టే అడుగుతున్నాను, మీరు నా దగ్గరికి వచ్చి ఒక సర్టిఫికేట్ మదర్ కావాలి, అందుకు ఆ మదర్కి డబ్బులు ఇస్తాను అని చెప్పారు. ఆ డబ్బులు అవసరం ఉన్న అవనిని నేను మీ దగ్గరికి తీసుకువచ్చాను. మీరు తనకి 15 లక్షలు ఇచ్చి 9 నెలలు మీ బిడ్డని తన కడుపులో మోయడం కోసం ఆమె గర్భసంచిని అద్దెకి తీసుకున్నారు. ఆ బిడ్డ పుట్టాక తను ఎవరో మీరెవరో అంతే కదా, అంతకు మించిన వివరాలు మీకు అనవసరం, అలాగే తనకి కూడా అనవసరం అని అంది రమ్య. ఆ మాటలన్నీ నిజమే అయినా అవి వినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అరుణికి. మీరు చెప్పింది నిజమే కావచ్చు డాక్టర్, కానీ అవనికి మాకు ఉన్న సంబంధం అక్కడి వరకే అయినా అంతకు మించిన అనుబంధం మాకు తనతో ఏర్పడింది. అందుకే సొంత మనిషిలా మేము తనకి దగ్గరయ్యాము. మాకు ఇంత పెద్ద హెల్ప్ చేసిన అవని కళ్ళలో ఎప్పుడు కన్నీరే ఉంటుంది, దానికి కారణం ఏంటి అడిగింది అరుణి. అది మీకు అనవసరం అనుకుంటా అంది రమ్య. అనవసరం కాదు, అవసరం. మేమే ఎంతో ప్రాణంగా ప్రేమించుకుంటున్న రాహుల్ అవని దూరం అవ్వడానికి కారణమైతే, వారిద్దరూ అంత బాధపడడానికి ఆమె కడుపులో పెరుగుతున్న మా బిడ్డే కారణమైతే, ఆ బాధని వాళ్ళని విడదీసిన పాపాన్ని జీవితాంతం మేము మొయ్యలేము. దయచేసి చెప్పండి, రాహుల్ ఏమయ్యాడు, ఎందుకు అవని రాహుల్ దూరంగా ఉంటున్నారు కన్నీళ్లతో బతిలాడింది అరుణి. ఆమె బాధను చూసి ఇంకా విషయం ఆమె దగ్గర దాయడం ఇష్టం లేక భారంగా శ్వాస తీసుకుని,
వారు విడిపోవడానికి కారణం మీరు కాదు. అసలు చెప్పాలి అంటే మీరు వాళ్ళని బ్రతికించారు అని అంటూ గతం గుర్తు చేసుకుంటూ ఆమెకు చెబుతూ ఉంది రమ్య. సుబ్బారావు గారి మరణం తర్వాత అవనిని తీసుకుని ఇక్కడికి వచ్చాడు రాహుల్. వాళ్ళిద్దరూ మేముండే అపార్ట్మెంట్ లోనే ఉండేవాళ్ళు. రాహుల్ పనిచేసేది కూడా మావారు పనిచేసే కంపెనీలోనే. అలా మా కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది. రాహుల్ అవని చూడముచ్చటైన జంట. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు. వారిద్దరి అన్యోన్యతను చూసి అసూయ పడని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. రాహుల్ అర్థమైతే అందులో కనిపించే ప్రతిబింబం అవని. అలా అందంగా సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా ఒక తుఫాను వచ్చి వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది అంటూ గతంలోకి వెళ్ళింది రమ్య. పట్టుపంచ కట్టుకుని హుందాగా రెడీ అయిన రాహుల్ అసహనంగా ఫీల్ అవుతూ హాల్లో అటు ఇటు తిరుగుతూ మాటి మాటికి టైం చూస్తున్నాడు. అలా 15 నిమిషాలు గడిచింది. అప్పటి వరకు ఎదురు చూసిన అతనికి ఇంకా ఎదురు చూసే ఓపిక లేకపోవడంతో అవని, ఎంతసేపు, త్వరగా రావే బాబు అని పిలిచాడు అతను. హా వస్తున్నా అని వేగంగా కొట్టుకుంటున్నా తన గుండె వేగాన్ని తగ్గించుకుని డోర్ తీసి పెరుకుగా అడుగు బయటికి పెట్టింది అవని. ముదురు పచ్చ రంగు పట్టు చీరలో చేతి నిండా గాజులు వేసుకుని ఎర్రని గోరింటాకుతో అందంగా ఉన్న తన చేతులను మలుపుకుంటూ లైట్గా వణుకుతున్న తన ఎర్రని కింద పెదవిని టెన్షన్ వల్ల మునిపట్టి కింద కొరుకుతూ రాహుల్ని చూడాలి అంటే ఏదో సిగ్గు బిడియం కమ్మేయడంతో తల దించుకుని అతని ముందు నిలబడింది అవని. అలా ఆమెను చూసిన రాహుల్ ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయాడు. అతనికేంటి అచ్చమైన తెలుగు అందాన్ని చూస్తే ఎవ్వరికైనా సరే మతిపోవలసిందే. ఆ తెలుగు అందానికి సరైన ఉదాహరణగా అతని ముందు ఇప్పుడు అవని నిలబడి ఉంది. అప్పుడే ఆ ఫ్లాట్ లోకి వచ్చారు రమ్య, వివేక్. పెళ్లి కూతుర్లా రెడీ అయిన అవనిని చూసిన వివేక్ మనసులో చెడు ఆలోచన మొదలైతే, వావ్ అవని, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏంటి పెళ్లి కూతుర్లా రెడీ అయ్యావు, ఏమైనా విశేషమా అని తన కళ్ళు ఎగరవేస్తూ అడిగింది రమ్య. ఆ ప్రశ్నకి సిగ్గుతో అవని చెప్పడానికి ఇబ్బంది పడితే, అది రమ్య, ఈరోజు మా పెళ్లి, ఇబ్బంది పడుతూనే చెప్పాడు రాహుల్. ఆ మాటతో ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఏంటి మీకు పెళ్ళా, అంటే మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా అనుమానంగా అడిగింది రమ్య. లేదు, తల వంచుకుని చెప్పాడు రాహుల్. అంటే లివింగ్ రిలేషనా డౌట్ గా అడిగాడు వివేక్. కాదు వివేక్, మేమిద్దరం ప్రేమించుకున్నాం. తను నా కోసం ఇల్లు వదిలి వచ్చేసింది. అప్పటి నుంచి తన బాధ్యత పూర్తిగా నేను తీసుకున్నాను. ఇంకెక్కడికి వచ్చాక ఇద్దరం కలిసే ఉంటున్నాం, కానీ మా హద్దుల్లో మేము ఉంటున్నాం. ఇప్పుడు పెళ్లి అనే బంధంతో ముడిపడి ఒక్కటి కావాలి అని అనుకుంటున్నాం అని మొత్తం వివరించి చెప్పాడు రాహుల్. మరి లేట్ ఎందుకు, ఇండియా పద్ధతిలో మేము దగ్గరుండి మేము పెళ్లి జరిపిస్తాం అని వాళ్ళకి చెప్పి వివేక్ తో కలిసి క్షణాల్లో పెళ్లి ఏర్పాట్లు చేసేసింది రమ్య. అక్కడే తనకి తెలిసిన ఇండియన్ పురోహితుడు ఉండడంతో అతన్ని పిలిపించి పద్ధతిగా వారి పెళ్లి చేశారు రమ్య, వివేక్. మెడలో తాళి, కాళ్ళకి మెట్టెలు, నుదుటి మీద సింధూరంతో రాహుల్ భార్యగా రెండోసారి అతని జీవితంలో అడుగుపెట్టింది అవని. తనకి దొరికిన అదృష్టాన్ని అపురూపంగా చూసుకుని మురిసిపోయాడు రాహుల్. రమ్య, అవని కలిసి వంట చేయగా తృప్తిగా భోజనం చేసి నలుగురు హాల్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పెళ్ళి అయిపోయింది, తర్వాత ఏంటి అని అడిగాడు వివేక్. తర్వాత ఇంకేముంటుంది, మేడం గారు హోమ్ మినిస్టర్ స్థానంలో ఆర్డర్స్ వేస్తే నేను అనుసరించడమే చిన్నగా నవ్వుతూ అన్నాడు రాహుల్. అది అందరూ చేసేదే, కానీ దానికన్నా ముందు పెళ్లి తర్వాత జరగవలసిన ఘట్టం ఒకటి మిగిలిపోయింది కదా, దాని గురించి మర్చిపోయారే చిలిపిగా వాళ్ళని చూస్తూ అన్నాడు వివేక్. ఆ మాటతో చిన్నగా బ్లష్ అయ్యారు అవని, రాహుల్. అది చూసి అయ్యో రాహుల్, ఆడపిల్ల అవని సిగ్గుపడింది అంటే అర్థముంది, మగవాడివై ఉండి నువ్వు సిగ్గుపడడం ఏంటి అంటూ తల కొట్టుకున్నాడు వివేక్. అబ్బా వివేక్, వాళ్ళని ఆట పట్టించింది చాలు, కానీ ముందు విషయం చెప్పు చిన్నగా విసుక్కుంది రమ్య. సరే చెప్తాను అని రాహుల్ని చూస్తూ
ఈ రోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ హోటల్లో మేము చేసేసాం. మీరు త్వరగా బయలుదేరి అక్కడికి వెళ్ళండి అని నవ్వుతూ చెప్పాడు వివేక్. అయ్యో, అవన్నీ ఎందుకు లేరా? మీరు మా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు, ఇబ్బంది పడుతూ అన్నాడు రాహుల్. ఇది శ్రమ కాదు బాబు, గిఫ్ట్. మీ పెళ్లికి మా తరపు నుండి మేమిస్తున్న గిఫ్ట్. కాదు వద్దు అనకుండా టైం అవుతుంది, బయలుదేరండి అని వివేక్ అనడంతో అనుమతి కోసం అవని వైపు చూశాడు రాహుల్. ఆ చూపు అర్థం చేసుకుని చిన్నగా నవ్వి సిగ్గుపడుతూ తలదించుకుంది అవని. ఆమె నుండి అంగీకారం లభించడంతో సరేరా, థ్యాంక్ యూ అని చెప్పి పైకి లేచాడు రాహుల్. అతని వెనకే నడిచింది అవని. వాళ్ళని కారు ఎక్కించి రాహుల్ ఉన్న సైడ్ వచ్చి, ఓయ్, అక్కడికి వెళ్ళాక ఎక్కువ మొహమాట పడి టైం వేస్ట్ చేయకు. నువ్వు అలా మొహమాట పడితే తెల్లవారిపోతుంది అని చిలుపుగా అతని వైపు చూస్తూ అన్నాడు వివేక్. ఆ మాటతో చిన్నగా అతని పొట్టలో చిన్న కిక్కిచ్చి, మాకు తెలుసురా, తమరు మూసుకుని లోపలికి వెళ్ళండి అని చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేశాడు రాహుల్. విశాలంగా ఉన్న హైవే రోడ్డు మీద ఫాస్ట్ గా వెళుతుంది రాహుల్ కారు. ప్రేమగా అతని భుజం మీద వాలి చాలా సంతోషంగా ఉంది రాహుల్. ఎప్పటి నుంచో నేను కంటున్న కల ఈ రోజు నిజమైంది. అసలు ఇలాంటి రోజంటూ నా జీవితంలో వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని అంది అవని. ప్రేమగా ఆమె తల నిమిరుతూ ఆమె నుదుటి మీద ముద్దైతే పెట్టాడు, కానీ ఆమె మాటలకి ఏమీ రియాక్ట్ అవ్వలేకపోయాడు రాహుల్. ఏదో అనీజీగా అనిపిస్తూ ఉండడంతో లైట్ గా తల భారం అవడం మొదలయ్యింది. అయినా సరే ఎప్పుడు వచ్చే తలనొప్పే కదా అని లైట్ తీసుకుని కారు వేగం కొంచెం పెంచాడు అతను. అతని భుజం మీద పడుకుని తన మనసులో ఉన్న మాటలన్నీ అతనితో చెప్తూ ఉంది అవని. కాని తలభారం వల్ల ఆ మాటలు ఏవీ కూడా అతని చెవులను చేరడం లేదు. మెల్లిగా కళ్ళు మసగబారుతూ ఉన్నాయి, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అతనికి ఏం జరుగుతుందో అతనికి తెలియని పరిస్థితి. అతని నుదుటి నుండి కారిన చెమట చుక్క అవని మీద పడడంతో ఏదో అనుమానం వచ్చి కళ్ళెత్తి అతని చూసింది ఆమె. మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అతను. చెమటలతో తడిచిన అతని మొహం, భారంగా మారుతున్న అతని శ్వాస, ఏదో తెలియని బాధతో ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్న అతని శరీరం. అవన్నీ చూసి కంగారుగా రాహుల్, ఏమైంది అని అంటూ అతని భుజం మీద నుంచి లెగుస్తూ అడిగింది అవని. ఆమెకి సమాధానం చెప్పడానికి కూడా అతనికి నోట నుండి మాట రావడం లేదు. అది అర్థం చేసుకుని హ్యాండ్ బ్రేక్ సహాయంతో కారు రోడ్డు మీద ఆపేసింది అవని. తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన ఆమె గుండె ఈ రోజెందుకో భయపడుతుంది. వణుకుతున్న తన చేతులతో అతని మొహానికి పట్టిన చెమటని తుడుస్తూ రాహుల్ అని భయంగా అతన్ని పిలిచింది ఆమె. అప్పటికే స్పృహ కోల్పోయిన రాహుల్ ఆమెకి ఏమీ సమాధానం చెప్పలేదు. గుండెల్లో బాధని, భయాన్ని గుండెల్లోనే అణిచిపెట్టి అతన్ని కాపాడాలి అన్న ఆరాటంతో అంబులెన్స్ కి కాల్ చేసింది ఆమె. అరగంట తర్వాత హాస్పిటల్లో ఐసీయూ రూమ్ ముందు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వివేక్, రమ్య. వెంటిలేటర్ పై పడుకుని ఉన్న రాహుల్ కి డాక్టర్స్ ఏవేవో టెస్టులు చేస్తూ ఉన్నారు. ఆ డోర్ బయట నుండి అతన్ని ఏదో కోల్పోయిన దానిలా అతన్ని అలా చూస్తూ నిలబడిపోయింది అవని. అలా 2 గంటల సమయం గడిచింది. సమయం గడుస్తున్న కొద్దీ అవనిలో భయం పెరిగిపోయింది. రాహుల్ తనకి ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయం ఆమె మనసుని కుమ్మర పురుగులా తినేస్తూ ఉండడంతో కన్నీళ్ళకి అసలు విరామం ఇవ్వడమే లేదు ఆమె. రాహుల్కి ఏమీ అవ్వదు అని తనకి ధైర్యం ఇవ్వడం కోసం చెప్తున్న రమ్య మాటలు నమ్ముదామని ఆమె ఎంతగా అనుకుంటున్నా మనసులో ఉన్న తన తలరాత మీద ఆమె మాటల కన్నా ఎక్కువ నమ్మకం ఉండడంతో అవని బాధ కంట్రోల్ అవ్వడం లేదు. అదే హాస్పిటల్లో తన రూమ్ లో కూర్చుని రాహుల్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉన్నాడు డాక్టర్. 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాత తన ఆలోచన సరి అయినది అని కన్ఫర్మ్ చేసుకుని పేషెంట్ తరపు వాళ్ళని రమ్మని చెప్పండి అని నర్సుతో చెప్పాడు అతను. గమనిక, ఈ సన్నివేశంలో అమెరికాలో అక్కడ ఉండే భాషలో జరిగిన మనది తెలుగు కథ కాబట్టి నేను తెలుగులోనే రాస్తున్నాను. మీరు కూడా తెలుగులోనే చదివి వినండి.
నర్సు వెళ్లి ఆ విషయం వాళ్ళకి చెప్పడంతో కంగారుగా అతని రూమ్ కి వచ్చారు అవని, వివేక్, రమ్య. అవని, వివేక్ డాక్టర్ ముందు ఉన్న చైర్లో కూర్చుని ఉంటే రమ్య అవని వెనకాల నిలబడి ఉంది. బాధగా వాళ్ళని చూస్తూ, పేషెంట్ ఇప్పుడు ఎప్పుడైనా తలనొప్పితో బాధపడ్డా అని అడిగాడు డాక్టర్. హా డాక్టర్, తనకి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, కానీ టాబ్లెట్స్ వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో తగ్గిపోతుంది, కంగారుగా చెప్పింది అవని. భారంగా శ్వాస తీసుకుని వదిలి, మీరు అనుకున్నట్లయితే అది మామూలు తలనొప్పి కాదు, ట్యూమర్ అని చెప్పాడు డాక్టర్. ఆ మాట విన్న అవని ఏడుపు కంట్రోల్ అవ్వడం లేదు. భగవంతుడా, నా మీద నీకు ఇంకా కక్ష తగ్గలేదా స్వామి అని మనసులో అనుకుంటూ రాహుల్ గురించి బాధపడుతూ ఉంది ఆమె. ఆమె అలా బాధపడడం చూసి ఆమె భుజం మీద చేవేసి ఆమెకి ధైర్యం ఇస్తూ, ఇప్పుడు పరిస్థితి ఏంటి డాక్టర్ అని అడిగింది రమ్య. అంత కంగారు పడవలసింది ఏమీ లేదు, ఒక చిన్న ఆపరేషన్ చేసి ట్యూమర్ రిమూవ్ చేసేస్తే సరిపోతుంది, ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండదు చెప్పాడు డాక్టర్. ఆ మాట విన్న రమ్య మనసు ఊరట లభిస్తే, ఆపరేషన్ చేయకపోతే వాడు పోతాడు, అప్పుడు ఆఫీస్లో నా స్థానంలోకి వచ్చేలా ఉన్న వాడి టాలెంట్ సమాధి అవడంతో పాటు జున్ను ముక్కలా ఉండే అవని కూడా నా సొంతమవుతుంది అని మనసులో అనుకుంటూ వంకరిగా అవని వైపు చూశాడు వివేక్. ఆపరేషన్ అనేసరికి అవని భయం మరింత పెరిగింది. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అడిగింది రమ్య. 15 నుండి 20 లక్షల వరకు అవ్వచ్చు చెప్పాడు డాక్టర్. ఆ మాటతో దుఃఖం ఇంకా పెరగగా అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయింది అవని. అది చూసి ఆమె వెనకే వెళుతున్న రమ్యని ఆపి, రమ్య, నువ్వు ఆపరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునిరా, నేను అవనికి ధైర్యం చెప్తాను అని అన్నాడు వివేక్. సరే అని అతని పంపించి డాక్టర్తో మాట్లాడుతూ ఉంది రమ్య. ఐసీయూ డోర్ ముందు నిలబడి గ్లాస్ డోర్ నుంచి రాహుల్ని చూస్తూ ఏడుస్తూ ఉంది అవని. ఆమె వెనకే వచ్చిన వివేక్ ఆమెను చూసి వంకరగా నవ్వుతూ వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. దాంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది అవని. ఎందుకవని అంత బాధపడుతున్నావు? నేనున్నాను కదా, నేనుండగా రాహుల్కి ఏమీ అవ్వదు, మొహం బాధపడుతున్నట్లు పెట్టి చెప్పాడు వివేక్. దాంతో మౌనంగా తన చూపుని మళ్ళీ రాహుల్ వైపు తిప్పింది అవని. ఒకవేళ రాహుల్కి ఏమైనా అయినా కూడా నీకు నేనుంటాను అని కన్నింగా ఆమెను చూస్తూ అన్నాడు వివేక్. ఆడదిగా పుట్టాక అలాంటి మాటలని, అలాంటి ఎదవల్ని ఎంతో మందిని చూసిన అవనికి అతని మాటలేమీ కొత్తగా అనిపించలేదు. కానీ ఇప్పటి వరకు ఎంతో స్నేహంగా ఉన్న వీడిలో కూడా ఇలాంటి నీచుడు ఉన్నాడా అని షాకింగ్ గా అతని వైపు చూసింది ఆమె. ఇప్పుడు అతని కళ్ళల్లో బాధ లేదు, ఇది వరకు కనిపించే స్నేహభావము లేదు, ఏదో నీచమైన కోరిక అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే అతని అసహ్యంగా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె చూపులకి ఏమాత్రం భయపడకుండా, ఏంటి అలా చూస్తున్నావు, వీడేంటా ఇలా మాట్లాడుతున్నాడా అని, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే, ఎప్పుడు నువ్వు చేసే ఆ క్యారెక్టర్ నేను వేసుకున్న ముసుగు అని అన్నాడు వివేక్. అతని మాటలకి ఇంకా చిరాకు వేయడంతో మొహం పక్కకు తిప్పుకుంది అవని. ప్రస్తుతానికి రాహుల్ గురించి బాధ తప్ప మరి ఏ విషయానికి రియాక్ట్ అయ్యేంత ఓపిక ఆమెకి లేదు. ఆమె ప్రవర్తనకి చిన్నగా నవ్వుకుని, ఇప్పుడే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి నా మీద నీకు అసహ్యమే ఉంటుంది, ఐ అండర్స్టాండింగ్ దట్. అదే ప్రాణంగా ప్రేమించిన భర్తను కాపాడుకోవడం కోసం డబ్బు కావాలి అని కాళ్ళు అరిగిపోయేలా తిరిగి తిరిగి చివరికి నా దగ్గరికి వస్తే అప్పుడు నీకు నేను ఈ ఆఫర్ ఇస్తే ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, నిన్ను పెళ్లి కూతుర్లా చూసినప్పటి నుంచి నా మనసు ఆగను అని ఒక్కటే గోల చేస్తుంది. పైగా ఫస్ట్ నైట్ రూమ్ కూడా రెడీగా ఉంది కదా, నువ్వు నాతో వస్తే అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని అన్నాడు వివేక్. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని మర్యాదగా నేను చెప్పు తీసుకుని నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వార్నింగ్ టోన్లో చెప్పింది అవని. ఆ మాటకి చిన్నగా నవ్వుకుని, ఓకే వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు నీ భర్తకి ఆపరేషన్ జరగకపోతే కోమాలోకి వెళ్ళిపోతాడు,
ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చినా లాభం ఉండదు, గుర్తుపెట్టుకో అని చెప్పి వెనక్కి తిరిగిన అతనికి ఎదురుగా కనిపించింది రమ్య. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోపం ఎప్పుడూ చూసేదే కాబట్టి ఆమెనేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వివేక్. అదంతా విని, అంటే రాహుల్ని కాపాడుకోవడానికే అవని ఈ సరోగసికి ఒప్పుకుందా అని కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ అడిగింది అరుణి. హా, అప్పటికే తను డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేసింది. రాహుల్ వాళ్ళ నాన్నకి తాతగారికి కూడా కాల్ చేసింది. రాహుల్ వాళ్ళ నాన్నగారు అవని మాటలు నమ్మలేదు. ఒకవేళ నిజంగా నా కొడుకు చచ్చే పరిస్థితిలో ఉన్నా నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడు నా కొడుకు కాదు, సో వాడు చచ్చినా నాకు నష్టం లేదు అని కాల్ పెట్టేశారు. ఇంకా వాళ్ళ తాతగారు తీర్థయాత్రలకు వెళ్లడంతో విషయం అతని వరకు చేరలేదు. నేను కూడా చాలా ప్రయత్నించాను, కానీ వివేక్ నా ప్రతి ప్రయత్నానికి అడ్డు వచ్చాడు. ఆలస్యం అయ్యే కొద్దీ రాహుల్ పరిస్థితి క్రిటికల్ అవుతుంది అనిపించడంతో ఇంకా మాకు వేరే దారి లేక తన భర్తను కాపాడుకోవడం కోసం అవని తన గర్భసంచి అమ్ముకుంది అని చెప్పింది రమ్య. అప్పటికే మనసులో చేరిన బాధ వలన అరుణి కళ్ళు తడిచిపోయాయి. మీరు ఇచ్చిన డబ్బుతో రాహుల్కి ఆపరేషన్ చేయించింది. ఆ తర్వాత మీకు ఇచ్చిన మాట ప్రకారం సర్వగేట్ మదర్ అయ్యింది. ఆపరేషన్ సక్సెస్ అయ్యి రాహుల్ ఇంటికి వచ్చాడు. సర్వగసి ప్రాసెస్ సక్సెస్ అయ్యి ప్రెగ్నెంట్ అయిన అవని ఆ విషయం రాహుల్కి ఎలా చెప్పాలో తెలియక, చెప్తే అతను ఎలా తీసుకుంటాడో అర్థం కాక తనలో తాను చాలా నలిగిపోయింది. నిజం ఎన్నో రోజులు దాచలేము అన్నట్లు ఒకరోజు అవని ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనుకోకుండా చూసిన రాహుల్కి నిజం తెలిసింది. ఆ విషయంలో అవనిని నిలదీశాడు, కానీ అతనికి సరైన కారణం ఆమె చెప్పలేకపోయింది. తన ఆరోగ్యం కోసమే ఆమె ఇలా చేసింది అంటే రాహుల్ తట్టుకోలేడు. అప్పటికి అతని ఆరోగ్య దృష్ట్యా ఆ విషయం చెప్పడం మంచిది కాదని మౌనంగా ఉండిపోయింది అవని. ఆమె మౌనమే అతనిలో అనుమానం పుట్టించింది. అదే అదునుగా భావించిన వివేక్ అవని మీద ఉన్నవి లేనివి చెప్పి రాహుల్ మనసు విరిచేశాడు. నేను అతనికి నిజం చెప్పాలి అని అనుకున్నా భర్త అనే బంధం ముందు తల వంచి మౌనంగా ఉండక తప్పలేదు. అనుమానం ముందు రాహుల్ అవనిపై పెంచుకున్న ప్రేమ ఓడిపోయి అతని చేతే అవని మెడ పట్టుకుని బయటికి గెంటించేలా చేసింది. ఆ తర్వాత ఉండడానికి నీడలేని అవనిని డెలివరీ అయ్యే వరకు మీ ఇంట్లో ఉంటే మంచిది అని మీకు చెప్పి నేను తనని మీ ఇంటికి పంపించాను అని జరిగింది చెప్పడం పూర్తి చేసింది రమ్య. అదంతా విన్న అరుణి మనసు బరువెక్కింది. అప్పటికే బాగా రాత్రి అవడంతో మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటారా అని అడిగింది రమ్య. వద్దు, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి, బాధ నిండిన గొంతుతో చెప్పింది అరుణి. ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది రమ్య. ఇండియాలో కాఫీ పట్టుకుని చంద్రకాంత్ రూమ్కి వెళ్ళింది బంగారమ్మ. అక్కడ బెడ్ పై పడుకుని ఉన్న చంద్రకాంత్ కాళ్ళ దగ్గర కూర్చుని అతన్ని దీనంగా చూస్తూ ఉంది కమల. ఆమె కంటి నుండి కన్నీరు కారుతుంది. ఆమెను జాలిగా చూసి, ఏంటమ్మా ఇది, ఎంత బాధ ఉంటే మాత్రం ఇలా నిద్రాహారాలు మానేసి కంటి నీరు పెట్టుకుంటూ కూర్చుంటే ఎలా అమ్మా? మీ ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోవాలి కదా ఆప్యాయంగా అంది బంగారమ్మ. శూన్యంలోకి చూస్తూ, నాన్నగారు చనిపోయారు బంగారమ్మ అని కళ్ళనీళ్లతో బాధ నిండిన గొంతుతో చెప్పింది కమల. ఆ మాట వినగానే షాక్ అయిన బంగారమ్మ ఆమె చెప్తున్నది నమ్మలేనట్లు హాయిగా పడుకుని ఉన్న చంద్రకాంత్ వైపు చూసి అతని దగ్గరికి వెళ్ళి, బాబుగారు, బాబుగారు అని పిలిచింది. ప్రాణం లేని చంద్రకాంత్ ఆ పిలుపుకి సమాధానం ఇవ్వకపోవడంతో అతని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసిన ఆమెకి అతను చనిపోయాడు అని అర్థమైంది. దాంతో బాబుగారు అంటూ పెద్దగా అరుస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది బంగారమ్మ. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్న శంకర్కి ఆ అరుపు వినిపించడంతో ఏమైందో ఏంటో అని కంగారుగా పైకి పరుగు పెట్టాడు. అలా ఆ గదిలోకి వచ్చిన అతనికి చంద్రకాంత్ శరీరంపై పడి ఏడుస్తూ ఉన్న బంగారమ్మ కనిపించింది. దాంతో విషయం అర్థమైన అతను ఒక్క క్షణం ప్రాణం లేనివాడిలా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో అతనికి కూడా అర్థం అవడం లేదు. అదే బాధలో తన భార్య వైపు చూశాడు అతను.
మనసులో ఎంత బాధ ఉన్నా తన కోసం పైకి నవ్వుతూ తన కష్టాన్ని అతనికి తెలియకుండా ఉంచాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండే తన భార్య మొహంలో ఇప్పుడు ఆ అబద్ధపు నవ్వు కూడా లేదు. నిరాశ, నిస్పృహ గుండెల్లో చేరి కళ్ళల్లో దుఃఖాన్ని మరింత పెంచుతూ ఉంటే, ఎన్నాళ్ళు తన తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ తన వాళ్ళకి తాను వేసిన శిక్ష ఈ రోజు వాళ్ళు శాశ్వతంగా దూరమయ్యి తనకి ఆ శిక్ష వేశారు అన్న నిజాన్ని జీర్ణించుకుంటూ ఉంది ఆమె. ఆమెను అలా చూడలేక ఈ సమయంలో కూడా ఆమెకి తను ఓదార్పు ఇవ్వకపోతే ఇంకా తను బ్రతకడం అనవసరం అని అర్థం చేసుకున్న శంకర్, కమల అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు. అతని వైపు చూడడం కూడా ఇష్టం లేదు అన్నట్లు ఎటో చూస్తూ తన చేతితో తన చేతిలో ఉన్న ఒక్క కాగితం అతనికిచ్చింది కమల. భర్త కన్నవాళ్లలో ఎవరో ఒకరినే ఎంచుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఏ ఆడదైనా భర్త వైపు వెళుతుంది. అంటే దాని అర్థం కన్నవాళ్ళని దూరం పెడుతుంది అని కాదు. తనని కన్నవాళ్లే కదా, కాబట్టి వాళ్ళు తనని అర్థం చేసుకుంటారు. ఎప్పటికైనా తన భర్త మనసు మార్చి తన వాళ్ళ దగ్గరికి అతన్ని తను తీసుకురాగలను అన్న నమ్మకం. ఈనాడు కమల నమ్మకం తల్లిదండ్రుల శవాలతో పాటే కట్టెల్లో కాలిపోయింది. ప్రస్తుతానికి తన వాళ్ళకి తనని దూరం చేసిన భర్తపై కోపము, లేక అతని మాట విని తన వాళ్ళని తనే దూరం పెట్టినందుకు తన మీద తనకే కోపము అర్థం కావడం లేదు ఆమెకి. ఆమె తనకిచ్చిన కాగితాన్ని అయోమయంగా చూస్తూ మడత తీసి చదవడం మొదలుపెట్టాడు శంకర్. గౌరవనీయులైన అల్లుడి గారికి, మీరు ఎంతగానో ద్వేషించే మీ మామగారు రాస్తున్నాం ఆఖరి ఉత్తరం. మీ విషయంలో మేము ఏం తప్పు చేశామో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం మేం చనిపోయే వరకు మా మొహం చూడకుండా మాకు పెద్ద శిక్షణ వేశారు. ఎన్నోసార్లు మేము మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి అనుకున్నాం, కానీ అలా చేస్తే మీ ఇంటికి మేము రావడం నచ్చక మా అమ్మాయిని మీరు ఏమైనా చేస్తారేమో అన్న భయం వేసి రాలేదు. మేము పేరుకి ఇక్కడే ఉన్నా మా మనసులు మాత్రం మీ దగ్గరే ఉండేవి. మా జీవితంలో మాకు ఉన్న ఒకే ఒక్క కోరిక, చనిపోయేలోగా ఒక్కసారైనా మా కన్న కూతుర్ని కళ్ళారా చూడాలి అని. ఆ కోరిక తీరకుండానే నా భార్య, అదే మీ అత్తగారు, చనిపోయి ఆ అదృష్టాన్ని నాకు కలగజేసింది. మేము చనిపోతేనే మీరు మా ఇంటికి వస్తారు అని తెలిసి ఉంటే నేను ఎప్పుడో చనిపోయి నా భార్య కోరిక తీర్చి ఉండేవాడిని. మేం పోయినా మా బిడ్డ మా దగ్గరికి రాదు అని అనుకుని తప్పు చేశాను. పెళ్ళైన దగ్గర నుండి కష్టాలు బాధలే తప్ప ఏ రోజు సంతోషం ఎరగని నా భార్యకి ద్రోహం చేశాను. ఇప్పటి వరకు తనకు నేను ఏమీ చేయలేదు. అయినా ఏనాడు నా భార్య నా చేతిని విడిచిపెట్టి వెళ్ళలేదు. అలాంటిది ఈ రోజు తను నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. నా భార్య లేని ఈ జీవితం నాకు వద్దు. అందుకే నా భార్య దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నాకు ఉన్న ఒకే ఒక్క బాధ్యత ఈ ఆస్తి. మమ్మల్ని మీరు కాదు అనుకున్నా మాకు మీరు కావాలి. మీరే మా వారసులు. అందుకే నా స్థిర చర ఆస్తులన్నీ హాస్పిటల్తో సహా మీ పేరు మీదే రాస్తున్నా. మేము ఇస్తున్న ఈ ఆఖరి బహుమతిని తీసుకుని మా కంటి పాప అయిన మా కూతుర్ని సంతోషంగా చూసుకుంటారు అని ఆశిస్తూ చివరిగా ఒక్క మాట. ఈ మాట అనుభవంతో చెప్తున్నాను అనుకుంటారో, లేక మీ మంచి కోరి చెప్తున్నాను అనుకుంటారో మీ ఇష్టం. కానీ మనసులో మాత్రం పెట్టుకోండి. బంధం ముందు ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు, పంతాలు, పట్టింపులు ఏవీ నిలబడవు. నువ్వు కావాలి అంటే ఆస్తులు ఎప్పటికైనా సంపాదించుకోగలవు, కానీ ఒక బంధాన్ని తలకిందులుగా తపస్సు చేసినా నిలబెట్టుకోలేవు. అవని చాలా మంచి పిల్ల. అలాంటి బంగారం మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఆ పిల్ల మీద కోపంతో మీ కొడుకుని మీరు దూరం పెట్టుకోవద్దు. నేను ఎంత చెప్పినా లేదు, నేను దూరం చేసుకుంటాను అంటే జీవితాంతం ఎవరూ లేని అనాథలాగా బంధం కోసం ఆరాటపడుతూ ఎదురు చూస్తూ ప్రాణం ఉన్న శవంలాగా, అంటే మాలాగా బ్రతకవలసి వస్తుంది. పెద్దవాడిలా నేను చెప్పవలసింది చెప్పాను, ఇంకా సెలవు అని ముగిసిన ఆ ఉత్తరం అప్పటికే శంకర్ కళ్ళ నుండి వచ్చిన కన్నీళ్లతో తడిచిపోయింది.
అన్నపూర్ణమ్మ చనిపోయింది అని తెలిసినప్పటి నుంచి అతని గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తూ ఉంటే, మావయ్య, నన్ను క్షమించండి మావయ్య అంటూ పెద్దగా ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడ్డాడు శేఖర్. ఇప్పుడు ఎంత ప్రాధేయపడినా క్షమించి అతన్ని హక్కున చేర్చుకోవడానికి అన్నపూర్ణమ్మ, చంద్రకాంత్ తిరుగురారు కదా. బ్రతికున్నంతసేపు వారి విలువ తెలియని శంకర్కి ఇప్పుడు తెలిసినా ప్రయోజనం లేదు. ఈ బాధని వారిచ్చిన ఆస్తితో పాటు జీవితాంతం అనుభవించక అతనికి తప్పదు. యుఎస్ఏలో అవని ఫోన్ చేసి అరుణి తనతో లేదని చెప్పిన దగ్గర నుండి కంటిన్యూగా ఆమెకి కాల్ చేస్తూనే ఉన్నాడు శేఖర్. కానీ ఆమె ఫోన్ తీయడం లేదు. దానితో అతనికి క్షణానికి ఆమెకి ఏమైందో అన్న భయం పెరిగిపోయింది. అది గమనించిన రాహుల్, ఏంటి సార్, ఏమైంది అని కంగారుగా అడిగాడు. మా మిస్సెస్ బయటికి వెళ్ళింది సార్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, వణుకుతున్న గొంతుతో చెప్పాడు శేఖర్. మీరేమీ కంగారు పడకండి సార్, ఆవిడకి ఏమీ అవ్వదు అని అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు రాహుల్. లేదు సార్, తనకి అసలే ఈ ప్లేస్ కొత్త, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తనకి తెలియదు. పొరపాటున దారి మిస్ అయితే చాలా భయపడుతుంది సార్ చెప్పాడు శేఖర్. ఆ క్షణం అతని మొహం చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది అతను తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఇప్పుడు అతను ఆమె కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో అని. అది చూసిన రాహుల్ మనసు అంతా చేదుగా అయిపోయింది. ఇప్పుడు అవని ఎంత బాధపడుతుందో, తనకి కూడా ఈ ప్లేస్ కొత్త, కడుపులో బిడ్డతో తను ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని అనుకున్న అతని కళ్ళల్లోకి నీటి చెమ్మ వచ్చి చేరింది. దాంతో కార్ కీస్ తీసుకుని రండి అంటూ ముందుకు నడిచాడు అతను. అతని వెనకే కంగారుగా వెళ్ళాడు శేఖర్. అరుణి లాస్ట్ హాస్పిటల్కి వచ్చింది అని శేఖర్ చెప్పడంతో ఫాస్ట్గా కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళి హాస్పిటల్ ముందు సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు రాహుల్. అప్పటికే జోరుగా కురుస్తున్న వర్షాన్ని పట్టించుకోకుండా ఆ వర్షంలో పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసిన వారికి అరుణి ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని తెలిసింది. ఆ మాటతో గుండెల్లో ఏదో బాధ మొదలవడంతో అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు శేఖర్. అతను అంతా డీలా పడిపోవడం చూసి అతని పక్కనే కూర్చుని, ఏమీ అవ్వదు సార్, మీరు ఎక్కువ కంగారు పడకండి అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాడు రాహుల్. భయంగా ఉంది సార్, తనకి ఏదన్నా అయితే నేను ప్రాణాలతో ఉండలేను సార్. నా ప్రపంచం నా అరుణి, తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో, తనకి ఏమైనా అయ్యిందేమో అన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఈరోజు కూడా నేను ఇక్కడికి తీసుకువెళ్ళాలి, వర్క్ ఎక్కువగా ఉండడంతో రాలేకపోయాను, అంతా నా వల్లే అని తన మీద తానే చిరాకు పడుతున్నట్లు అన్నాడు శేఖర్. మీరు మరీ అంత వరి అవ్వడానికి తనేమి చిన్న పిల్ల కాదు కదా సార్, ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు, వచ్చేస్తారు సార్, మళ్ళీ ఒకసారి మీరు ఫోన్ చేయండి అని అన్నాడు రాహుల్. నాకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు సార్ చెప్పాడు శేఖర్. వెళ్ళదు అని మీరు ఎలా అంటారు సార్? ఒక్కొక్కసారి భర్తలకి చెప్పకుండా భార్యలు ఎన్నో చేస్తూ ఉంటారు. మనకి వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉన్నా వాళ్ళు మన నమ్మకాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తూ ఉంటారు. అది మనమే తెలుసుకోవాలి అని అవనిని గుర్తు చేసుకుంటూ అన్నాడు రాహుల్. లేదు సార్, ఆరు అలా చేయదు. ఒక్క నా భార్యనే కాదు, ప్రపంచంలో ఏ భార్య కూడా తన భర్త నమ్మకాన్ని పోగొట్టుకోవాలని చూడదు. ఒకవేళ అలా పోగొట్టుకునే పరిస్థితి వచ్చినా అది తన భర్త క్షేమం కోసమే అయి ఉంటుంది. మనమే వాళ్ళని అర్థం చేసుకోకుండా అప్పుడప్పుడు అపార్థం చేసుకుంటూ ఉంటాము. మన కోసమే బ్రతికే ఒకే ఒక్క ప్రాణం భార్య సార్. తనని మనమే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఎటో చూస్తూ చెప్పాడు శేఖర్. ఆ మాట రాహుల్ మనసుకు తగిలింది. మొట్టమొదటిసారి అవని తప్పు చేసింది అన్న అభిప్రాయం కాకుండా నిజంగానే నా అవని తప్పు చేసిందా అన్న ఆలోచన మొదలయ్యింది. సరే సార్, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా?
బయటికి బయట వెతుకుదాం పదండి అని అతన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు రాహుల్. దాంతో మౌనంగా అతని వెనక నడిచిన శేఖర్కి హాస్పిటల్ బయటికి వెళ్ళాక ఎందుకో గుండెల్లో అలజడిగా అనిపించింది. అరుణి ఇక్కడే ఎక్కడో ఉంది అని అతని మనసు వేగంగా కొట్టుకుంటూ అతనికి తెలియజేయడంతో ఆర్తి నిండిన కళ్ళతో ఆ చుట్టూ చూసిన అతనికి బెంచ్ మీద కూర్చుని వర్షంలో తడుస్తూ కనిపించింది అరుణి. వర్షం పడుతూ వర్షం పడుతూ ఉండడం వలన ఫాస్ట్గా కారు దగ్గరికి వెళ్ళిన రాహుల్ తన వెనక శేఖర్ రాకపోవడంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. వర్షంలో తడుస్తూ ఉన్న ఆమెని బాధగా చూస్తూ ఆరు అని పిలిచాడు శేఖర్. ఆ పిలుపు చివన చేరడంతో అటువైపు చూసి శేఖర్ అంటూ ఏడుస్తూ వచ్చి అతని గట్టిగా హత్తుకుంది అరుణి. ఆమెని గట్టిగా పట్టుకుని ఇప్పటి వరకు ఆమెకి ఏమైందో అన్న కంగారుని మనసులోంచి తగ్గించుకుంటూ ఏమైంది ఎవరు, ఎందుకురా ఏడుస్తున్నావు అని అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు శేఖర్. వారిద్దరినీ అలా చూసిన రాహుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. శేఖర్కి ఏం సమాధానం చెప్పకుండా అలా ఏడుస్తూనే ఉంది అరుణి. చాలాసేపటి నుంచి వర్షంలో తలవడం వలన ఆమె శరీరం చలికి లైట్గా వణుకుతూ ఉంది. దానితో తన ఒంటి మీద ఉన్న బ్లాజర్ తీసి ఆమెకి కప్పి ఆమెని చేతిలోకి ఎత్తుకుని కారెక్కాడు శేఖర్. అప్పటికే కారెక్కిన రాహుల్ కార్ స్టార్ట్ చేశాడు. అరుణిని ఒడిలో పడుకోబెట్టుకుని ఏమైంది ఆరు, ఎందుకురా అంత బాధపడుతున్నావు, నీకు నేనున్నాను కదమ్మా, నీ శేఖర్ నీకు తోడుగా ఉండగా నీకు ఏ బాధ రాదురా, నేనంతా చూసుకుంటాను, నేను సెట్ చేస్తాను కదా అని ఆమెకి ధైర్యం ఇస్తూ ఉన్నాడు శేఖర్. ఏడుస్తూనే ఉండడం వల్ల ఆరు నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. ఆమెని గుండెలకి అదిమి పెట్టుకుని ఏమీ అవ్వదు ఆరు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకమ్మా అని అంటూ ఆమెను పొదిమి పట్టుకున్నాడు శేఖర్. భర్త ఇచ్చిన హామీతో కొంచెం రిలాక్స్ అయ్యి అలాగే అతన్ని పట్టుకుని నిద్రలోకి జారుకుంది అరుణి. కారు మిర్రర్ నుంచి వాళ్ళిద్దరిని అలా చూస్తున్న రాహుల్ కళ్ళు కన్నీళ్లతో తడిచాయి. అసలు ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఆమె అక్కడ ఉందో తెలియదు, ఏడుస్తూ వర్షంలో ఆమె తడవడానికి కారణం ఏమిటో తెలియదు. అయినా కూడా నీకు నేనున్నాను అని ఆమెకి హామీ ఇస్తున్న శేఖర్ని అబ్బురంగా చూస్తూ బహుశా భర్త అంటే ఇలానే ఉంటాడేమో, భార్య చెప్పకముందే తన కష్టాన్ని తెలుసుకుని తన కన్నీళ్లని తుడిచి ఆమెకి ఓదార్పునిచ్చే ఇలాంటి భర్త ప్రతి భార్య కావాలని కోరుకుంటుంది కదా అని మనసులో అనుకుంటున్న రాహుల్కి ఒక్కసారిగా అవన్నీ గుర్తు వచ్చింది. గతంలోకి జరిగిన కొన్ని సంఘటనలు అతని కళ్ళ ముందు కదిలాయి. కారు కంటే వేగంగా రాహుల్ ఆలోచనలు పరుగు పెడుతున్నాయి. అవనితో తాను గడిపిన ప్రతి క్షణం గుర్తు వస్తూ ఉంటే ఎంతో ఆందోళనకి గురి అవుతూ ఉంది అతని మనసు. బంగారం, నేను ఒక్క క్షణం కనిపించకపోతేనే నువ్వెంతలా కంగారు పడిపోతున్నావు కదా, మరి జీవితంలో ఎప్పుడైనా నేను నీకు దూరమైతే ఏం చేస్తావు అని అడిగాడు రాహుల్. సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ప్రాణం లేకుండా ఏ మనిషైనా బ్రతికి ఉంటాడా రాహుల్ అని అడిగింది అవని. అయోమయంగా ఆమెను చూస్తూ ఉండడు అని చెప్పాడు రాహుల్. కదా, మరి నా ప్రాణమైన నువ్వు నాకు దూరమైతే నేను మాత్రం ఎలా బ్రతుకుంటాను అని అడిగింది అవని. ఆమె ఆ మాట గుర్తురాగానే కార్ సడన్ బ్రేక్ వేసి ఆపాడు రాహుల్. దాంతో ఏమైంది రాహుల్ గారు అని అడిగాడు శేఖర్. అది మీరు చెప్పిన అడ్రస్ వచ్చేస్తుంది సార్, మనసులో కనిపిస్తూ ఉన్న అవని రూపాన్ని ప్రేమగా చూసుకుంటూ చెప్పాడు రాహుల్. ఓ వచ్చేసామా, థ్యాంక్ యూ రాహుల్ గారు, ఈరోజు మీరు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ అని ఆప్యాయంగా అతనికి చెప్పి మెల్లిగా అరుణిని కిందకి దించి జాగ్రత్తగా ఆమెను లోపలికి తీసుకువెళుతూ ఉన్నాడు శేఖర్. అప్పటికే వర్షం కూడా తగ్గిపోవడంతో వెళుతున్న అరుణి శేఖర్ని చూస్తూ కిందకి దిగి తన పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించి అవని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రాహుల్. ఆమెని కలిసిన దగ్గర నుండి ప్రతి క్షణాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్న అతని మనసులో ఆమెపై ఉన్న అనుమానం పూర్తిగా కరిగిపోయి నా అవని తప్పు చేయదు, పొరపాటును కూడా నన్ను మోసం చేయదు అన్న క్లారిటీ వచ్చింది. దాంతో ఆమె పట్ల తాను ప్రవర్తించిన తీరుకి తన మీద తనకే అసహ్యం వేసింది. రోజువారీ అలవాటు ప్రకారం బాల్కనీలోకి వచ్చి
రాహుల్తో తనకి ఉన్న మధురానుభూతులను తలుచుకుంటూ ఉంది. అవని ఆ బాల్కనీ కిందే ఉన్న రాహుల్ అసలు నేను నా అవని తప్పు చేసింది అని ఎలా అనుకున్నాను? కలలో కూడా నా పేరు తప్ప ఇంకో ఎవరిని తలుచుకొని నా అవని నన్ను మోసం చేస్తుంది అని అసలు ఎలా అనుకున్నాను? లేదు, నా అవని తప్పు చేయలేదు. ఒకవేళ తను తప్పు చేసినా కూడా తను నా అవని. నేను తనని వదులుకోను. నా తను నా భార్య, నా ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను అని రాహుల్ అనుకుంటూ ఉండగా అతని చేతిలో ఉన్న సిగరెట్ పూర్తిగా కాలి చురుక్కున అతని వేలు అంటుకుంది. దాంతో ఆ సిగరెట్ను వదిలి చేతిని చూసుకున్న అతనికి ఆ వేలికి అవని పెట్టిన రింగ్ కనిపించింది. అది చూసి, అవని నా బంగారం ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు ఇన్ని రోజులు తను నా దగ్గరికి ఎందుకు రాలేదు, తనకేమైనా అయ్యిందా అని అనుకోగానే అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగి అతని కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. దాంతో వెంటనే కారులో ఉన్న తన ఫోన్ తీసుకుని అవని నెంబర్కి డయల్ చేశాడు రాహుల్. అరుణి ఇంట్లోకి తీసుకువెళ్ళి వేడిగా కాఫీ పెట్టి ఆమెకిచ్చాడు శేఖర్. అప్పటికే అతనిచ్చిన ధైర్యంతో కొంచెం కుదుటపడిన అరుణి అతని చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగుతూ ఉంది. అప్పుడే వారి ముందు ఉన్న టేబుల్పై అవని ఫోన్ రింగ్ అయింది. దానితో వారిద్దరూ చూపు ఆ ఫోన్ వైపు వెళ్ళాయి. ఆ ఫోన్ స్క్రీన్పై నవ్వుతూ ఉన్న రాహుల్ ఫోటో చూసి షాక్ అయిన శేఖర్, రాహుల్ అని అప్రయత్నంగానే అన్నాడు. ఆ మాట విన్న అరుణికి మళ్ళీ దుఃఖం రావడంతో, మన వల్లే శేఖర్, కేవలం మన బిడ్డని మనకి కని ఇచ్చి మనల్ని తల్లిదండ్రులు చేయడం కోసమే అవని తనకి ఎంతగానో ప్రేమించిన రాహుల్కి దూరమయ్యింది అని అంది అరుణి. ఆ మాట విని మరింత షాక్ అయ్యాడు శేఖర్. అప్పుడే డోర్ తీసుకుని బయటికి వచ్చి పరుగున బయటికి వెళ్ళిపోతూ ఉంది అవని. అది చూసి ఏమైంది అని ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆమె వెనకే కంగారుగా వెళుతూ ఉన్నారు అరుణి, శేఖర్. ఎంతసేపు కాల్ చేసినా అవని ఫోన్ తీయకపోవడంతో కంగారుగా కారు ఎక్కి ఆ కారు స్టార్ట్ చేశాడు రాహుల్. పరుగున కిందకి వచ్చిన అవని తనకి దూరంగా వెళ్ళిపోతున్న ఆ కార్ని చూస్తూ అలా ఉండిపోయింది. బాల్కనీ నుండి కిందకి చూసిన ఆమెకి రాహుల్ కనిపించడంతో అతను తన కోసమే వచ్చాడేమో అని కొండంత ఆశతో కిందకి వచ్చిన ఆమె ఆశ రాహుల్ అలా వెళ్ళిపోవడంతో నీరు కారిపోయింది. దానితో బాధగా మారిన మనసుకి కన్నిటిని ఓదార్పుగా ఇస్తూ వెనక్కి తిరిగింది ఆమె. అప్పుడే కార్ మిర్రర్ నుంచి ఆమెను చూసిన రాహుల్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపి కిందకి దిగి అవని అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న అవని గుండె వేగంగా కొట్టుకోవడంతో అటువైపు చూసింది. అక్కడ ప్రేమ, బాధ కలగలిపిన ఫీలింగ్తో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు రాహుల్. అతన్ని చూడగానే గుండెల్లో బాధ ఒక్కసారిగా ఎగిరిపోగా, రాహుల్ అంటూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళుతూ ఉంది అవని. ఆమె తన వైపు రావడం చూసి ఏదో తెలియని సంతోషం మనసుకి కలుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు రాహుల్. అలా పరుగున వెళుతున్న అవని అప్పుడే వర్షం కురవడం వల్ల తడిగా ఉన్న నేలపై జారి కింద పడింది. ముందుకు పడడం వల్ల ఆమె కడుపుకి దెబ్బ తగిలి నొప్పికి విలవిలలాడుతూ ఉంది ఆమె. అది చూసి అవని అంటూ కంగారుగా ఆమె దగ్గరికి పరుగు పెట్టాడు రాహుల్. అప్పుడే కిందకి వచ్చిన అరుణి, శేఖర్ కూడా ఆమె పరుగు పెట్టి పడిపోవడం చూసి ఆమె వైపు టెన్షన్గా వెళుతూ ఉన్నారు. అప్పటికే ఆమె దగ్గరికి చేరుకున్న రాహుల్ అవని అంటూ ఆమె తన ఒడిలోకి తీసుకున్నాడు. కడుపులో ఎక్కువగా నొప్పి రావడం వల్ల నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంది అవని. ఆమెను అలా చూసిన రాహుల్ కళ్ళు నీళ్లతో తడిచిపోయాయి. నీకు ఏమీ అవ్వదురా బంగారం, నీకు నేనున్నాను కదూ అని అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని కారు వైపు పరుగు పెడుతూ ఉన్నాడు రాహుల్. అవనిని కారులో పడుకోబెట్టి కారు తీయబోతున్న రాహుల్ దగ్గరికి వెళ్ళి, రాహుల్ నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పి కారు ఎక్కాడు శేఖర్. అతని పక్కనే కూర్చుంది అరుణి. అవని తనని ఒడిలో పెట్టుకుని కూర్చుని కంగారుగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు రాహుల్. అతని మనసులో ఏదో తెలియని భయం
ఎక్కడ ఆమె తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో అన్న ఆలోచన వస్తేనే అతనికి ప్రాణం పోతున్నట్లు అనిపించడంతో, త్వరగా శేఖర్ గారు, త్వరగా పోనివ్వండి అని అతన్ని కంగారు పెడుతూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ అలా ఉండిపోయాడు రాహుల్. ఇప్పుడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమని చూస్తూ ఉంటే ఎవ్వరికీ కూడా అవనిని అతను అనుమానించాడు అని కూడా అనిపించదు. అంత ఆరాటపడుతూ ఉన్నాడు అతను. 15 నిమిషాల తర్వాత హాస్పిటల్ ముందు ఆగింది ఆ కారు. అప్పటికే రమ్యకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో స్ట్రెచ్చర్ తీసుకుని బయట రెడీగా ఉంది ఆమె. కారు ఆగగానే అవనిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకుని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. అప్పటి వరకు ఏదోలో నొప్పులు పడుతూ స్పృహలో ఉన్న అవని ఒక్కసారిగా స్పృహ తప్పింది. అది చూసి కంగారు పడుతూ ఉంది రమ్య. అలా అవనిని చూసిన రాహుల్లో మరింత టెన్షన్ పెరిగిపోగా, రమ్య ఏమైంది? అవనికి ఏమీ కాదు కదా? ఆర్తిగా అడిగాడు. అతన్ని అలా చూస్తూ ఉంటే రమ్యకి కూడా కన్నీళ్లు ఆగలేదు. ఒక 15 నిమిషాలు రాహుల్, టెస్టులు చేసి చూడాలి అని అతనికి చెప్పి కంగారుగా ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె. టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చాక వాటిని చూసిన రమ్య రాహుల్కి అవని హెల్త్ కండిషన్ గురించి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆమె ఏదో చెప్పడానికి ఆలోచిస్తుందని అర్థం చేసుకున్న రాహుల్, ప్లీజ్ రమ్య, అవనికి ప్రమాదం అని మాత్రం చెప్పొద్దు భయంగా అన్నాడు. ఆ మాటతో రమ్య కళ్ళ నుండి కన్నీరు చేరి ఆమె చెంపల మీదుగా జారిపోతుంది. అది చూసి ఏమైంది రమ్య అని కంగారుగా అడిగింది అరుణి. కాంప్లికేషన్స్ ఉన్నాయి. తల్లి బిడ్డల్లో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతుకుతారు. కష్టంగా మాటల్ని కూడబెట్టుకుని చెప్పింది రమ్య. అయితే ఇంకా చూస్తారేంటి డాక్టర్? వెంటనే అవనిని బ్రతికించండి. మేము అమ్మ నాన్న కాకపోయినా పర్వాలేదు, కానీ మాకు హెల్ప్ చేయాలని చూసిన అవనికి మాత్రం ఏమీ అవ్వకూడదు. తను బ్రతకాలి రమ్య, ఆమె కోసం ఆరాటపడుతూ అంది అరుణి. ఆ మాటలు విన్న శేఖర్ తన భార్యను చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు. రమ్య మాటలు విన్న రాహుల్ గుండెల్లో ఎవరో గుణపంతో గుచ్చినంత బాధగా అనిపించడంతో ఆ బాధను భరించలేక వెంటనే తన భార్యని చూడాలి అని అక్కడి నుంచి పరుగులాంటి నడకతో అవని ఉన్న రూమ్కి వెళ్ళాడు. అక్కడ పడుకుని ఉన్న అవనిని చూస్తూ ఉంటే అతని బాధ మరింత ఎక్కువయింది. భయంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆమె పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలకి తలవాల్చి, బంగారం, నా మీద కోపం వచ్చిందరా నీకు? నీకు అంత కోపంగా ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతేకాని నన్ను దూరంగా మాత్రం వెళ్ళిపోకురా. నువ్వు లేకుండా నీ రాహుల్ బ్రతకలేడు. తప్పు చేశానురా. నువ్వంటే ఏంటో తెలిసి కూడా తప్పు చేశాను. నన్ను క్షమించి నా కోసం వచ్చేయరా. ఇంకా జీవితంలో ఎప్పుడు నిన్ను దూరం చేసుకోను అని అంటూ కన్నీళ్లతో ఆమెని బతిమలాడుకుంటూ ఉన్నాడు రాహుల్. భర్త నుండి వచ్చిన చిన్న క్షమాపణ చాలు. అతను చేసిన ఎంత పెద్ద తప్పైనా సరే భార్య క్షమించి అతన్ని హక్కున చేర్చుకుంటుంది అని మళ్ళొక్కసారి నిరూపించడానికి అన్నట్లు అతని మాటలు తన హృదయాన్ని చేరగానే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది అవని. తన పాదాల దగ్గర ఉన్న తన భర్తని చూసి రాహుల్ అని అతి కష్టంగా పలికింది ఆమె. ఆ పిలుపు చెవిన పడడంతో తల ఎత్తి ఆమెను చూసిన రాహుల్కి తన వైపే చూస్తూ కనిపించింది ఆమె. దానితో ఆమె తనని క్షమించింది అని అనుకుని ఆనందం మొహంలోకి రాగా చిన్నగా ఆమె పాదాలపై ముద్దు పెట్టుకుని అవని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు రాహుల్. కన్నీళ్లతో అతని వైపు చూస్తూ, నాపై కోపం పోయిందా అని అతి కష్టంగా అడిగింది అవని. నోటి నుండి మాట రాకపోవడంతో అంటూ తల ఊపాడు రాహుల్. నొప్పిగా ఉంది రాహుల్, బేలగా అతన్ని చూస్తూ అంది అవని. ఆమె స్పృహలోకి రావడంతో ఆమె తన కోసం బ్రతుకుతుంది అన్న నమ్మకం వచ్చిన రాహుల్ రమ్య అని గట్టిగా అరిచాడు. అప్పటికే అక్కడికి వచ్చిన రమ్య అవనిని చెకప్ చేసి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పింది. దాంతో కంగారుగా అవని వైపు చూసి ఆమెకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వడం కోసం చిన్నగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రాహుల్. అతనిచ్చిన ధైర్యంతో మరణాన్ని జయించి తను ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుని ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది అవని. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నారు అక్కడ ఉన్నవారంతా.
ప్రతి తల్లికి తను జన్మనిచ్చిన బిడ్డని కళ్ళారా చూసుకునే ఆశ ఉంటుంది. కానీ అవనికి ఆ ఆశ ఉన్నా అది తన బిడ్డ కాదు అన్న నిజం ఆమెని ఆపేయడంతో ఆ బిడ్డని చూడాలి అని ఎవరిని అడగాలో తెలియక మౌనంగాలా ఉండిపోయింది. ఆమెను చూసి ఉయ్యాల్లో ఉన్న బిడ్డని తీసుకువెళ్ళి ఆమె ఒడిలో పడుకోబెట్టింది అరుణి. ప్రేమగా ఆ బిడ్డ తల నిమురుతూ ఆ బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చింది అవని. అప్పటికే రమ్య ద్వారా విషయం అంతా తెలుసుకున్న రాహుల్ తన ప్రాణం కోసం తన భార్య చేసిన త్యాగానికి కృతజ్ఞతగా ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ బిడ్డకి పాలు పట్టడం అయిపోవడంతో రాహుల్ వైపు చూసింది అవని. ఆమె చూపు అర్థం చేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు రాహుల్. అతని చేతిలో ఆ బిడ్డని పెట్టి వాళ్ళకిచ్చేయి అన్నట్లు చూసింది అవని. ఆమె చూపును అర్థం చేసుకుని ఆ బిడ్డని శేఖర్ అరుణి చేతుల్లో పెట్టి వాళ్ళని అమ్మా నాన్న చేశారు రాహుల్ అవని. వారి నలుగురిని చూసి ప్రశాంతంగా నవ్వుకుంది రమ్య. అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ ఆమెకి ఏదో విషయం సీక్రెట్గా చెప్పడంతో కంగారుగా ఆమె వెనక వెళ్ళిన రమ్యకి హాస్పిటల్ బెడ్పై కాళ్ళకి 2 కట్లు కట్టుకుని చావు బ్రతుకుల మధ్య కనిపించాడు వివేక్. యాక్సిడెంట్ మేడం, ఓవర్ స్పీడ్ మీద వెళ్ళడంతో కారు కంట్రోల్ అవ్వలేదు, కాళ్ళు 2 తీసేయాలంటున్నారు అని చెప్పింది నర్స్. ఆ మాట విన్న రమ్య పెదవులపై ఒక నవ్వు వచ్చి చేరింది. దేవుడు ఉన్నాడు వివేక్, ఆయనకి ఎప్పుడు ఎవరిని ఎలా శిక్షించాలో బాగా తెలుసు అని మనసులో అనుకుంది ఆమె. ఇది ఫ్రెండ్స్, ప్రేమించాను నిన్నే స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అలాగే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఛానల్ని ఎప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.